వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ టెన్షన్? సో ఏదో ఒకటి పర్ఫెక్షన్ రావాలి దానికోసం తపన పడిపోవడం కానీ, కొంతమంది నేమ్ ఫేమ్ కోసం ఎక్కువ తపన పడిపోతారు. దాన్ని ఇవాళ రేపు ఎల్లుండి వారమైనా కూడా ఆలోచించినప్పుడు ఆ హ్యాబిచువల్గా ఏదైతే జరిగిపోతుంటుందో 4 years 5 years వారికి చెక్ చేసిన షుగర్ ఉంటుంది, ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకు సార్ అది? బేసిక్గా అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి డిఫరెన్స్ ఏంటి? అప్పట్లో మనం ఏం ఫాలో అయ్యేవాళ్ళం, మనం చేతితో ముద్ద తినేవాళ్ళం. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో వెళ్తే చేతితో తింటే పనిష్మెంట్ ఇస్తారు, వాళ్ళకి స్పూన్స్ కానీ ఫోక్ కానీ ఇచ్చి వాటితో ఎలా తినాలి అని ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలామంది జిమ్ చేస్తూ చనిపోతున్నారు, డ్యాన్స్ చేస్తూ పడిపోతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ బాడీని ఎలా తెలుసుకోవాలి? లివర్ని లవర్ లాగా చూడండి, అది మనల్ని ఫ్లవర్ లాగా చూసుకుంటుంది. సో చాలామందికి తెలిసింది ఏంటంటే ఆయిల్ తింటే నాకు కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నేను లావ్ ఎక్కిపోతాను, ఫ్యాట్ వచ్చేస్తాను. చాలామంది క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కి కూడా క్యూర్ చేశారు జనరల్గా, విచ్ ఈస్ నాట్ క్యూరబుల్. మీరు క్యూర్ చేస్తున్నారు కదా, అంటే అంత హార్మోన్ ప్రభావం అయినా సరే మీ యొక్క లైఫ్ స్టైల్ని మళ్ళీ రీమోడిఫికేషన్ చేసుకోగలిగితే ఏ ప్రాబ్లం అయినా సరే అధిగమించవచ్చు. మేము క్యాన్సరే కాదు, హెచ్ఐవి ఇలాంటిది కూడా మేము కంప్లీట్గా రివర్స్ చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లవాడికి ఏమైనా వచ్చిందంటే చిన్నప్పుడు కామన్ అని తీసేస్తారు. అవి చాలా ఇంపార్టెంట్ బాడీకి అని తెలియదు. కానీ న్యాచురల్గా ఎలా సేవ్ చేసుకోవాలి, అవి ఎలా తగ్గించుకోవాలి, అడినైట్ గ్రోత్ కానీ టాన్సిల్స్ గ్రోత్ కానీ. సో మీ ఉద్దేశం ప్రకారం అది రియల్గా సైంటిఫిక్గా ఉందా, వాస్తు అనేది ఉందా? ఊరికి నిజంగా గుడ్డిగానే నమ్ముతారు, అంటే బేస్ తెలియదు వాళ్ళకి. ఓకే, భయంతో నమ్ముతారు, భయంతో దేవుణ్ణి నమ్మేస్తారు, భయంతో దీన్ని కూడా నమ్మేస్తారు. కొంతమందికి సూసైడ్ థాట్స్ వస్తాయి, చూసారా మీరు? యంగ్ పిల్లలకే ఏముండదు ప్రాబ్లమ్స్, ఆయన ఊరికే ఎందుకో చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలా నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు తెలిసిన ఒక యోగా టీచర్, వాళ్ళ అమ్మాయికి ఆమె షీఈ్ క్లాస్లో ఫస్ట్ టాప్ ర్యాంక్స్ వచ్చినాయి ఆమెకి, చదువులో కూడా టాప్. సెంట్రల్ యూనివర్సిటీలో తను సైక్రటిస్ట్గా జాయిన్ అయింది అమ్మాయి. షీఈ్ ఎ సైక్రటిస్ట్ సబ్జెక్ట్ చదువుతూ కూడా ఆ అమ్మాయికి సూసైడల్ థాట్స్ అనేది ఎప్పుడు వచ్చేది. సో ఒకరోజు నేను వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి, ఎలా ఉందని మీ పాప అంటే, ఇంకెక్కడండి చనిపోయి 15 days అయింది, వాళ్ళ కాలేజ్లోనే. ఇవాళ ప్రపంచం మొత్తం ఎన్నో డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాక్సిమం మన ఇండియా నుంచి వెళ్ళింది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇండియన్. Hello viewers, welcome to Adan. Ivala, we have a special episode with one of the best healers in Telangana and Chapaju. His name is L.R. Madhusudan Garu. L.R. Madhusudan Garu, he is the founder of Moolam Healing Center, and even he is the founder for Loveism. మన సెల్ఫ్ లవ్ ఎలా చేసుకోవాలి, మన మీద మనకి ఇంట్రెస్ట్ ఎలా రప్పించుకోవాలి, మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీని చూసుకోగలుగుతాం. సో దాని మీద స్పెషల్ ఎపిసోడ్ మనం తర్వాత చేద్దాం. అండ్ ఆల్సో హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ energy and Vastu 360 degrees. So we'll have a small interaction with this sir. Let's welcome him. Hello sir. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు జనరల్లీ చూసామంటే ఇవాళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చాలామందికి డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది చాలా ఎక్కువవుతుంది. ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లవాళ్ళు కూడా హోంవర్క్ చేయరా అంటే కసురుకుంటున్నాడు. పిల్లవాళ్ళకి ఇంత స్ట్రెస్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది కదా. సో జనరల్లీ ఆ స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది సార్? అంటే వాడు ఓవర్ థింకింగా, ఫుడ్ చేంజెసా, ఫుడ్ హ్యాబిట్ చేంజెసా, దేనివల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది సార్? స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మనం టైం లోపల అన్ని పనులు జరిగితే పెద్ద స్ట్రెస్ ఉండదు. సో టైం వెనకాల మనం పరిగెడుతున్నప్పుడు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే స్ట్రెస్ అనేది 2 రకాలు ఉంటుంది. అంటే ఒకటి, మనం ఏదైనా వర్క్, మనకి ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయాలి అన్నప్పుడు కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటాం. అట్లాగే ఒక బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే కూడా ఇంట్లో అది హ్యాపీ మూమెంట్ అయినా కూడా దాని అరేంజ్మెంట్స్ కోసం అనేసి అప్పుడు చుట్టాలు రావడము, వాళ్ళందరికీ ఏం అరేంజ్ చేయాలని దాంట్లో కూడా ఒక మదర్ కానీ ఫాదర్ కానీ ఒక స్ట్రెస్ అనేది తీసుకుంటారు. సో మీకు హ్యాపీ మూడ్ అయినా సరే, లేకపోతే వర్క్ టాస్క్ అయినా సరే, ఈ 2 చోట్ల ఏదైతే ఇన్వాల్వ్ ఉంటుందో వర్క్, మీరు ఏదైతే పని చేయాలనే ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్వాల్వ్మెంట్లో తెలియకుండానే కొంచెం స్ట్రెస్, అంటే బాగా రావాలనో లేకపోతే ఈ టైంలో ఒకటి అయిపోవాలనో, ఇదంతా అందరికీ ఎలా ఇంపాక్ట్ పడుతుందో, ఇంకా దీన్ని చూసి ఎవరైనా ఏమైనా అనుకుంటారో, ఏ ఒక చిన్న థాట్ అయినా కూడా మీరు నెగిటివ్గా క్రియేట్ చేసుకుంటే ఒక థింకింగ్, అది స్ట్రెస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో కొంతమంది ఒక బిగ్ టాస్క్ చేసిన తర్వాత ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత
వాళ్ళ బాడీలో పెయిన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ లైక్ కాళ్ళు లాగడం కానీ ఇదంతా ఈ ఇంపాక్ట్ అంతా కూడా మన బాడీ కూడా మీకు ఇమీడియట్గా చూపించేస్తుంది మీరు ఎంత స్ట్రెస్ తీసుకున్నారని. సో ఆ నైట్ నిద్ర పట్టదు, ఎవరైనా కాలు నొక్కితే బాగుంటుంది అనేది ఇలా ఉంటుంది. సో జనరల్గా స్ట్రెస్ అనేది ఒక కామన్గా ఉంది మనకి. కాకపోతే కొంతమందికి క్రానిక్ స్ట్రెస్ అంటే క్రానిక్ అంటే డిప్రెషన్ లాంటిది, లేకపోతే యాంగ్జైటీ లాంటిది, లేకపోతే టెన్షన్స్ లాంటివి, ఇవి క్రానికల్గా ఉన్నప్పుడు అది ఒక డిసీజెస్ కింద కానీ లేకపోతే ఒక క్రానిక్ ప్రాబ్లం కింద మనకు మారుతుంది అనమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ టెన్షన్ సార్ జనరల్లీ? యా, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా యాంగ్జైటీ ఎప్పుడు వస్తుంది అంటే ఫ్యూచర్లో మనం చేసే పనిని ఇప్పటి నుంచి బాగా థింక్ చేయడం, ఓవర్ థింక్ చేయడం, రేపు జరగాల్సింది కూడా ఇవాళ నుంచి ఆలోచించడం. సో దాని గురించి అలా ఆలోచించినప్పుడు ఎక్కువగా యాంగ్జైటీ అయిపోతారనమాట. సో ఏదో ఒకటి పర్ఫెక్షన్ రావాలి దానికోసం తపన పడిపోవడం కానీ, కొంతమంది నేమ్ ఫేమ్ కోసం ఎక్కువ తపన పడిపోతూ ఉంటారు. రేపు పొద్దున్న నేను స్టార్ట్ చేసేది లాస్ అవుతుందా గెయిన్ అవుతుందా అనే దాని మీద, ఫెయిల్ అవుతే ఎట్లాగా, ఇంత డబ్బులు పెట్టాం కదా, ముందు నుంచి యాంగ్జైటీ అనమాట. అంటే ఓవర్ థింకింగ్ అనేది చేయడం వల్ల వాళ్ళకి వచ్చేది ఏదైతే టెన్షన్, ఏదైతే స్ట్రెస్ పడతారో అది మనకు యాంగ్జైటీ అనేసి అంటాం. డిప్రెషన్ అనేది ఏంటంటే జరిగిపోయిన దాని గురించి, అంటే పాస్ట్ ఆల్రెడీ జరిగిపోయింది, ఒక సంఘటన జరిగిపోయింది, ఎవరో తిట్టాడు లేకపోతే ఒకటి బ్యాడ్ థింగ్ జరిగిపోయింది, దాన్ని ఇంకా నువ్వు కంటిన్యూగా ఆలోచించి దాన్ని ఇవాళ రేపు ఎల్లుండి వారమైనా కూడా ఆలోచించినప్పుడు ఆ హ్యాబిచువల్గా ఏదైతే జరిగిపోతుంటుందో వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతారు. మీరు చూడండి ఎవరైనా సరే, అది పిల్లడి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ లేదా తన గురించి కానీ డిప్రెషన్కి లోన్ అవుతున్నారంటే జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించి రెమెడీ ఏంటో తెలుసుకోకుండా దాన్ని ఆలోచించకుండా అట్లాగే డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఓకే, సో ఈ యాంగ్జైటీ అంటే ఫ్యూచర్ దాని గురించి ఆలోచించడము, డిప్రెషన్ అంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం, ప్రజెంట్ మూమెంట్లో జరిగే దాని గురించి హడావిడి పడేదాన్ని టెన్షన్ అంటారు. ఇప్పుడు మనం అన్నాం కదా, ఇప్పుడు ఇంతమంది స్ట్రెస్ అని అనుకున్నాం. సో అట్లాగా ఈ టెన్షన్ ఏ చిన్న పని చేసినా సరే ఒక అప్పటికప్పుడే టెన్షన్ పడిపోవడం, రైట్? ఎవరు వస్తున్నారు మిమ్మల్ని చూడడానికి అంటే టెన్షన్ పడిపోవడం, ఏం జరుగుతుంది, ఏం జరగదు, రైట్? అరే నీతో మాట్లాడడానికి ఆ సార్ వస్తున్నారు, అవునా ఆయన ఎందుకు వస్తున్నాడు ఇప్పుడు, అయ్యో అయ్యో ఏంటో అనేసి అట్లా. చుట్టాలు వస్తున్నట్టే అయ్యో అకస్మాత్తుగా చుట్టాలు వస్తున్నారా, ఇప్పుడు ఏంటి ఇంట్లో ఏమున్నా ఏం లేదు, ఆ స్ట్రెస్ టెన్షన్ పడిపోతుంటారు కదా. ఓ వస్తున్నారా, ఓకే ఏముంది ఏం లేదు చూసుకొని ఇలా చేయాలి అనేది ఆలోచిస్తే మనకు టెన్షన్ ఉండదు. సో ఇలాగా ప్రతి చిన్నదానికి ప్రజెంట్ మూమెంట్లో కంగారు పడిపోయేదాన్ని మనం టెన్షన్స్ అనుకోవచ్చు. సో వీటిలో ఇవే మెయిన్ డిఫరెన్స్. ఇది కంటిన్యూగా ఉండడం వల్ల క్రానిక్ అయిపోతే అది డిసీజ్ కింద మారుతుంది, అది చాలా ప్రమాదకరం. అప్పుడు మన బాడీ పైన ఇంపాక్ట్ పడుతుంది, ఆర్గన్స్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. రైట్ సార్, సో వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసిందంటే మనం ఒకప్పుడు మన తాతలు కానీ ముత్తాతల కాలంలో చూసారంటే వాళ్ళు ఇప్పటికీ కూడా అలైవ్ అంటే హెల్దీగా ఉంటారు, 90 years 100 years ఇప్పటికీ ఉంటారు. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లవాళ్ళు కూడా వాళ్ళకి కూడా పుట్టడంతో షుగర్తో పుడుతున్నారు. చాలా టైప్ 1 డయాబెటీస్ అవి చాలా అవుతున్నాయి. చిన్న పిల్లవాడికి 4 years 5 years వాడికి చెక్ చేసిన షుగర్ ఉంటుంది, యూనో ఆ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఎందుకు సార్ అది? బేసిక్గా అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి డిఫరెన్స్ ఏంటి, ఎక్కడ మనం స్టాండ్ తీసుకోవాలి? కరెక్టే, ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే అంటే ఇప్పుడు 40 50 years 60 years మనుషులు చూసుకుంటే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక ఇష్యూస్ ఉన్నాయి. మనం ఇంకా 90 years 80 years ఉన్న వాళ్ళని చూసుకుంటే మీరు అన్నట్టుగా వాళ్ళు ఇప్పుడు కూడా చాలామంది హెల్తీగా ఉన్నారు. నేను కూడా అట్లాంటి పర్సన్స్ చూశాను. 90 yearsలో కూడా వాళ్ళ మందులు లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు వాడలేదు. వాళ్ళు చనిపోయినా కూడా చనిపోయే ముందు కూడా వాళ్ళు అట్లాగే ఉన్న వాళ్ళు కూడా చూసాం మనం లైఫ్లో. అయితే ఇప్పుడున్న చిన్నపిల్లలకు మీరు అడిగారు కదా, ఏవైతే పుట్టినప్పటి నుంచే కొంతమందికి హార్ట్లో హోల్ ఉండడం కానీ, లేదా టైప్ 1 డయాబెటీస్తో పుట్టడం కానీ, లేదా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో పుట్టడం కానీ, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకు మెటల్స్ కూడా ఓవర్గా ఉండడం, లైక్ లెడ్ కానీ లేకపోతే మెర్కురీ కానీ ఇలాంటివి కొంచెం చిన్నప్పటి నుంచే ఎక్సెస్గా ఉండడం బాడీలో, ఇలాగ అబ్నార్మల్గా పుట్టినప్పటి నుంచి కూడా పిల్లలకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి మధ్యలో ఏవైతే జనరేషన్స్ ఉన్నాయి కదా, అక్కడ జనరేషన్స్లో చాలా చేంజెస్ వచ్చాయి మన లైఫ్లో. సో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా వదిలేసి వెళ్ళిన తర్వాత చాలా వరకు మనం ఏం చేసామంటే మన ఇండియన్స్ చాలా వరకు వెస్టర్నైజ్ థింగ్స్ని మనం ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నాం. సో ఆ సిస్టంలో ఉండడం వల్ల మన ఓన్ థింగ్స్ అంటే మనం న్యాచురల్గా అప్పట్లో మనం ఏం ఫాలో అయ్యేవాళ్ళం, మనం చేతితో ముద్ద తినేవాళ్ళం. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో వెళ్తే చేతితో తింటే పనిష్మెంట్ ఇస్తారు, వాళ్ళకి స్పూన్స్ కానీ ఫోక్ కానీ ఇచ్చి వాటితో ఎలా తినాలి అని ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఇవ్వడం ఇంపార్టెంటే, అది బయట వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. కానీ మన ఫాదర్స్ మన యాన్సిస్టర్స్ ఎలా తింటూ వచ్చారు, ఎందుకు చేతితో తినాలి అనే దానికి చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి.
ఈ మెథడ్ ఏంటో తెలుసుకోకుండా అది సడన్గా డిస్కనెక్ట్ అయిపోయి మనం ఫోక్తో తింటే స్పూన్తో తింటే అదొక పెద్ద మేనర్స్ కింద ఫీల్ అయిపోయి ఓకే అవి ఎక్కువగా నేర్పించడం వల్ల అలాంటి స్టైల్ అలాంటి మోడిఫికేషన్కి వచ్చేసారు ఇప్పుడు జనాలు. ఓకే మనం చాలామంది ఇప్పుడు మనం ఫంక్షన్స్లో వెళ్తే బఫెట్ పెడితే కూడా అందరూ స్పూన్స్ క్యారీ చేసే తింటారు. మీరు చేతితో తింటే కొంచెం వింతగా చూస్తారు. ఓకే ఆ తినేవాడు కూడా ఏదో తప్పుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా మన దగ్గర చాలా వరకు న్యాచురల్ మెథడ్స్తో చేయాల్సిన పనులన్నీ కూడా మెల్లిమెల్లిగా డిటాచ్ అయిపోతే ఆ వెస్టర్నైజ్ సిస్టంలోకి వచ్చేయడం స్టార్ట్ అయింది. మన లోకల్ ఫ్రూట్స్ లోకల్గా వచ్చిన కూరగాయలు కూడా ఇప్పుడు మనం సూపర్ మార్కెట్స్లోకి వెళ్తే మన దగ్గర పండేవి కాకుండా అన్సీజన్లో వేరే దగ్గర పండేవి కూడా మనకు ఇంపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇవి తింటే దాంట్లో కూడా ఉంటాయి కొన్ని వాల్యూస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మన దగ్గర మనం ఎక్కడ పుట్టామో మన ఓన్ ప్లేస్లో ఎక్కడైతే పండిస్తున్నారో ఆ ఆహారం అంటే అలాంటి ఫ్రూట్స్ కానీ అలాంటి వెజిటబుల్స్ కానీ తిన్నప్పుడు మీ బాడీ తొందరగా దానికి రిసీవ్ చేసుకుంటుంది. వేరేవి అనేది అది ఫారెన్ అయిపోతుంది. సో దానికి టైం పడుతుంది. అందుకని ఇవి ఇలాంటి మార్పులు జరిగిపోయాయి చాలా వరకు. సో టెక్నాలజీ కూడా మారిపోయింది. సో మన మెథడ్స్ కూడా మారిపోయింది. ఆలోచన కూడా వెస్టర్నైజ్ అయిపోయింది. అక్కడ ఏమవుతుందంటే మన ట్రెడిషన్ని అక్కడగా చాలా గ్యాప్ వచ్చేసింది గ్యాప్ జనరేషన్స్. అందుకని ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. సో 1-2 అని చెప్పలేము మనం, చాలా ఉన్నాయి దాంట్లో. చేతితో కలపడం వల్ల కొన్ని ఎనర్జీస్ పాస్ అవుతాయి అంటారు కదా జనరల్లీ. 100% ఇది ప్రేక్షకులు అంటే మన ఆదాన్ నుంచి ఎవరైతే ఛానల్ వాచ్ చేస్తున్నారో ఆ ప్రేక్షకులు అందరూ కూడా చెప్తున్నాను, మీ పిల్లల్ని ఎంత హై స్టాండర్డ్ స్కూల్లో వేసినా సరే ఓకే వాళ్ళు ఇంటి దగ్గర అయినా సరే కనీసం వాళ్ళు తినే ఆహారము ఈ 5 ఫింగర్స్ తోటే కలుపుకొని తినేది ప్రతి పేరెంట్ అలవాటు చేయండి. ఎందుకు అంటే మన బాడీలో కొన్ని సెన్సెస్ ఉన్నాయి. 5 సెన్సెస్లో ఒక సెన్స్ టచ్ సెన్స్. సో మన బాడీలో డైజెషన్ ఎంజైమ్స్ బాగా రిలీజ్ అవ్వాలి అనుకుంటే మనం ఒక ఫుడ్ని చూసినప్పుడు మన బాడీలో ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ముక్కుతో వాసన చూసినప్పుడు కూడా మనం అనుకుంటాం కదా బా కడుపులో ఆకలేసిస్తుంది, ఎలకలు పరిగెడుతున్నాయి. అట్లాగే టచ్ చేసినప్పుడు ఫుడ్ని టచ్ చేసినప్పుడు కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ మీ బ్రెయిన్కి పాస్ అయిపోయి మీ యొక్క డైజెషన్ సిస్టంలో ప్రాపర్గా డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ యాసిడ్స్ కానీ ప్రొడ్యూస్ అయ్యి బాగా డైజెస్ట్ అవ్వడానికి అబ్జర్వ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫింగర్స్తో టచ్ చేసి మంచిగా ముద్ద కలుపుకొని తినేదే మనం నేర్పించాలి. ఇది మన ఇండియన్స్ అని కాదు, ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా సరే హ్యూమన్ బాడీ ఉన్నది కదా, మన మనిషి అనుకున్న ప్రతి ఒక్కడు కూడా చేతితో కలుపుకొని తినేదే సరైన పద్ధతి. స్పూన్స్ ఫోక్స్ కాదు. సో స్టైలిష్కి వెళ్ళకండి. స్టైలిష్కి వెళ్ళడం వల్ల మన డైజెషన్ సిస్టమ్కి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల అది ఫుడ్ డైజెస్ట్ అవ్వదు. మన వంట కూడా పడుతుంది అది. సో డైజెస్ట్ ఎప్పుడు అవుతుంది బాగా అంటే అది ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తుందో బాడీ రిసీవ్ చేస్తుందో దానికన్నా ముందు కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏం తింటున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ బాడీకి వెళ్తే దానికి తగ్గట్టుగా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ వెరీ సైంటిఫిక్ మెథడ్. అందుకని ప్రేక్షకులందరూ కూడా ఈ చూసే వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కంపల్సరీ మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి. ముందు మీరు తినడం అలవాటు చేసుకోండి చేతితో, తర్వాత పిల్లలకు కూడా అలవాటు చేయండి. కరెక్ట్ అండ్ గుడ్ వన్ సార్. మళ్ళీ వచ్చేసరికి చాలామందికి స్ట్రెస్ఫుల్ లైఫ్లో సైలెంట్గా వాళ్ళకి తెలియకుండానే హై బీపీలు 180 200 సంథింగ్ హై బీపీస్ కానీ ఈవెన్ క్యాన్సర్ దగ్గర నుంచి మాట్లాడితే 4th స్టేజ్లో కానీ అది బయటపడట్లేదు. అవునండి. సో ఇలాంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి ఎట్లా తెలియాలి? ఓకే నా బాడీ పని చూడడానికి నార్మల్గా ఉన్నాను, నాకేమవుతుందో తెలియదు. సో ఒక పర్సన్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్ వితౌట్ టెస్టింగ్ ఎనీథింగ్ బికాజ్ యూఆర్ న్యాచురల్ హీలర్? వాళ్ళ బాడీ ఎలాంటి రియాక్షన్స్ చూపిస్తాయి? ఓకే మీరే అన్నారు ఫస్ట్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి వస్తాయి. స్ట్రెస్సే ఫస్ట్ మూల కారణం. ఓకే మనిషి స్ట్రెస్ అవుతున్నాడు అనుకుంటే యాంగ్జైటీ డిప్రెషన్ అవుతున్నాడు అనుకుంటే మనకి బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి. మన లైఫ్ స్టైల్ని బట్టి రేజ్ అవుతాయి. అందరికీ కూడా రావు. అంటే మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళు తీసుకునే ఆహారం కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో దాన్ని బట్టి మీ జీన్స్లో కూడా కొంచెం ముందు నుంచే కొన్ని ఇనెబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. సో కొన్ని ప్లస్ ఉంటుంది, కొన్ని అంటే మీ నేచర్ కానీ మీ కల్చర్ కానీ గ్రేట్నెస్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఫోర్ ఫాదర్స్ వచ్చేటంటే హెరిడిటీలో మనకి వాళ్ళ హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి ఏమన్నా, అంటే మొత్తం పూర్తిగా లేకపోయినా సరే వాళ్ళ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డిఎన్ఏ రూపంగా మనకి మదర్ సైడ్ నుంచి ఫాదర్ సైడ్ నుంచి కూడా మనకు వస్తాయి కొన్ని జీన్స్. అలా వచ్చినప్పుడు అవి అప్పుడే ఏం డామినేట్ చేయవు, మీ సందర్భాన్ని బట్టి అవి డామినేట్ చేస్తాయి ఏది వీక్ అవ్వాలి అనేది. ఇప్పుడు మీ ప్రెజెంట్లో మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే మీ లైఫ్ స్టైల్ మీరు తినే ఆహారం పట్ల కానీ మీరు పని చేసే తత్వం బట్టి కానీ మీరు వాటిని ఏ విధంగా ఆలోచిస్తారో దాన్ని బట్టి ఆ ఆర్గన్ ఏవైతే వీక్ ఉన్నాయో ముందు అక్కడ ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీ స్ట్రెస్ అనేది
ఆ ఆర్గన్స్ పైన కానీ లేకపోతే ఆ ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ కానీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ అది ఎఫెక్ట్ అయినప్పుడు ఆ పర్టికులర్ ఆర్గన్ అనేది తొందరగా పాడవడం జరుగుతుంది. అంటే పాడవడం అంటే ముందు మాల్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనకు బాడీ సిమ్టమ్స్ ఇస్తూనే ఉంటుంది, బట్ వీ నెవర్ అబ్జర్వ్. మనం జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక చిన్న పెయిన్ రావడము, లేకపోతే ఎక్కడన్నా మజిల్ క్రాంప్స్ రావడం, ఏదో ఒక సిమ్టమ్ వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం, దానికి అది సప్రెస్ చేసుకోవడానికి వెంటనే పిల్స్ తీసుకొని అప్పటికప్పుడు డాక్టర్తో మాట్లాడి అది తగ్గిపోవడానికి మెడిసిన్స్ తీసేసుకొని సప్రెస్ చేసేస్తాం. అలా మల్టిపుల్ టైమ్స్ మనం అన్ని సప్రెస్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం ఇంటర్నల్గా మెల్లిమెల్లిగా ఎక్కువ అవడం జరుగుతుంది. సో వన్ డే మీరు ఏదో ప్రాబ్లంకి వెళ్తారు, అక్కడ బ్లడ్ టెస్ట్ తీసుకుంటారు, ఇంకేదో స్కానింగ్ తీసుకుంటారు, అప్పుడు ఈ ప్రాబ్లం కూడా బయటపడడం చాలా వరకు జరుగుతుంది. చాలామంది అప్పుడు సర్ప్రైజ్ అయిపోతారు, ఏంటి ఇది నాకు ఉందా అనేసి. సో అలాగే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇవన్నీ కూడా సైలెన్స్గానే డెవలప్ అవుతాయి. ఇవి డెవలప్ అవ్వడానికి కూడా కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. ఒకటే రోజులో ఏం జరిగిపోదు, సడన్గా ఏది ప్రాబ్లం రాదు. అది క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే చిన్న బీపీ కానివ్వండి, డయాబెటీస్ కూడా ఊరికి ఇమీడియట్గా వచ్చేది అది. సో ఒక రెగ్యులర్గా కాన్స్టెంట్గా ఒక ఇయర్స్ టుగెదర్ మీరు ఇంబ్యాలెన్స్ అవుతూ ఉన్నారనుకోండి లైఫ్ స్టైల్లో, అప్పుడు అవి చోటు చేసుకోవడం జరుగుతుంది. డిసీజ్ ఇస్ డిసీజ్ అండి, మనం నంబర్ ఆఫ్ నేమ్స్ పెట్టుకుంటామే తప్ప ఇవన్నీ కూడా మెటబాలిక్ డిసార్డర్ సిస్టమ్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్. మన మెటబాలిక్ సిస్టమ్ అంటే మన లైఫ్ స్టైల్ నుంచి వచ్చే తినే ఆహారం. కానీ ఇప్పుడు చూడండి, మీరు తినేటప్పుడు కొంతమంది మొబైల్ చూస్తూ ఉంటారు, లేదా తినేటప్పుడు బిజినెస్ మాట్లాడుతూ ఉంటారు, తినేటప్పుడే అన్ని విషయాలు మాట్లాడుతుంటారు. పిల్లలు తినేటప్పుడే పేరెంట్స్ అప్పుడే తిడుతూ ఉంటారు, లేకపోతే హస్బెండ్ తింటుంటే వైఫ్ ఆ టైంలో ఏదో అవసరం లేని టాపిక్ మాట్లాడడం కానీ. సో ఇది జనరల్గా గ్రూప్ సిట్టింగ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం బేసికల్గా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు, ఇలాగే కంటిన్యూగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం తినేటప్పుడు కూడా వీఆర్ క్యారింగ్ అన్వాంటెడ్ స్ట్రెస్. అదంతా కూడా మన డైజెషన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ పడి మీ యొక్క ఆహారాన్ని అది ప్రాపర్గా డైజెస్ట్ చేసుకోలేక, ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేనప్పుడు మెటబాలిక్ అనేది వీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెటబాలిక్ సిస్టమ్ వీక్ అవుతుంది అనుకుంటే మీ బాడీలో ఇమ్యూనిటీ డిసార్డర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో అట్లా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్ డిసార్డర్ వల్లనే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మొత్తం సైకాలజికల్ రిలేటెడ్ ఉంటుంది మోస్ట్లీ అండి. 99.99 అన్నీ కూడా సైకోసోమాటిక్ డిసార్డర్స్ అనే చెప్పొచ్చు. యూ నేమ్ ఎనీ డిసీజ్, దానికి రూట్ అంతా కూడా ఈ మైండ్ అండ్ థాట్ ప్రాసెస్ వల్లనే వస్తుంది. ఒకవేళ ఐ బిలీవ్ ఇన్ నేచర్ సార్. జనరలీ చెప్పాలంటే నేచర్ మన నేచర్ నుంచి వచ్చాం, నేచర్ హ్యావ్ బ్యూటిఫుల్ క్యూర్, అంటే ఎవ్రీ బాడీ హ్యాస్ ఇట్స్ ఓన్ రిపేరింగ్ సెల్స్ అనుకునే కాన్సెప్ట్ నేను నమ్ముతాను. జనరల్గా ఒకవేళ నేను కాన్ఫిడెంట్గా ఉంటాను, నాకు ఏదో ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూర్ అవుతాను అని అనుకుంటే నేను క్యూర్ అవుతానా వితౌట్ మెడికేషన్? అని ఎవరికైనా క్యాన్సర్ కూడా క్యూర్ అవ్వచ్చా? అంటే మీరు అనుకుంటే క్యూర్ అయిపోతారా అన్నారు కదా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్, మీరు హీల్ అయిపోతున్నా అనుకోవాలి అనేది. బట్ ఊరికే అనుకుంటే మాత్రం అయిపోదు. అంటే మీరు అనుకున్నప్పుడు ఏం జరగాలి అంటే, అనుకుంటే ఏమవుతుంది? కొంతమంది చెప్తారు కదా, మీరు మీ డాక్టర్స్ కూడా అంటారు, సార్ మేమైతే ట్రీట్మెంట్ చేస్తాము, బట్ వాళ్ళు విల్లింగ్ ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారని కొన్ని సందర్భాల్లో మనం చాలా వింటూ ఉంటాం. విల్లింగ్ ఉంటే అంటే ఆయన బతకాలనుకుంటే, ఆయన పాజిటివ్గా ఉంటే వీ కెన్ డూ అని. పాజిటివ్గా లేకపోతే ఏ థెరపీ కూడా పనిచేయదండి. న్యాచురల్ థెరపీ కూడా పనిచేయదు, ఎంతమంది మందు తెచ్చినా కూడా పనిచేయదు. నమ్మకం ఉంటే మంత్రానికి కూడా పనిచేస్తాయి. అంటే అది ఎలా కనెక్ట్ అవుతుంది? సో ఇప్పుడు మీరు అన్నారు ఒక థాట్ క్రియేట్ చేస్తే అయిపోతుంది అంటే, థాట్ క్రియేట్ చేస్తే అయిపోదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ యువర్ బాడీ సిస్టమ్. అసలు బాడీ సిస్టమే తెలియదు కొంతమందికి. స్టమక్ ఎక్కడ ఉంటుంది, లంగ్స్ ఎక్కడ ఉంటాయి, హార్ట్ ఎక్కడ ఉంటుంది కూడా తెలియదు. అంటే మనం బయట ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా కూడా మీ బాడీ గురించి మీకు ఎడ్యుకేషన్ లేకపోతే మీరు ఏ విషయంలో అయినా సరే తొందరగా హీల్ అవ్వడం అనేది కాదు. సో నేనేం చెప్తుంటే, పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా వాడి బాడీ గురించి అండర్స్టాండింగ్ తెలియాలి. నా బాడీ ఏంటి, ఆర్గన్స్ ఏంటి, ఇవన్నీ మనకి 4th క్లాస్ 5th క్లాస్లోనే ఉంటాయి స్కూల్లో. ఊరికే చదివేసి వదిలేస్తాం, అది మర్చిపోతాం కూడా. కానీ తర్వాత మనం ఇవన్నీ కూడా అవగాహన ఉంటే మీ బాడీతో మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు, అసలు కనెక్ట్ అయితే మీ బాడీ దానికి రెస్పాండ్ అవుతుందా లేదా. అయితే రెస్పాండ్ అవ్వాలి అంటే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. మీ బాడీ పట్ల హౌ మచ్ ప్యాంపరింగ్ యూఆర్ డూయింగ్, ఎంత టైం ఇస్తున్నావు మీ బాడీకి. మీరు టైం ఇవ్వకుండా ఊరికి ఆలోచిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి హీలింగ్ జరగదు, అలాంటి మిరాకిల్స్ జరగవు. నేను న్యాచురల్ హీలింగ్ అయినా కూడా మిరాకిల్స్ జరగవు. మిరాకిల్స్ జరుగుతాయి ఎప్పుడైతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. హౌ టు అండర్స్టాండ్ యువర్ బాడీ, డైజెషన్ సిస్టమ్ ఏంటి, దాని సైకాలజీ ఏంటి అనేది మీకు తెలిస్తే అప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కావాలి. అది అయినప్పుడే మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు మీ బాడీతో. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఈవెన్ కొంతమంది చాలా లావుగా ఉన్నా కూడా వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రైగ్లైజరేట్స్ కానివ్వండి, బ్యాడ్ కొలెస్ట్రాల్, HDL కానీ VLDL కొలెస్ట్రాల్ అనేవి లావుగా ఉన్న వాళ్ళకి కూడా తక్కువ ఉంటుంది, సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది.
వాళ్ళకి ఎలాంటి ఎలా దే హ్యావ్ టు ఐడెంటిఫై దట్ యునో దే హ్యావ్ సో మచ్ ఆఫ్ కొలెస్ట్రాల్ విచ్ ఇస్ ఇంపాక్టింగ్ ది హార్ట్? ఓకే. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు పోస్ట్ కోవిడ్ చాలా మంది జిమ్ చేస్తూ చనిపోతున్నారు, డ్యాన్స్ చేస్తూ పడిపోతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ బాడీని ఎలా తెలుసుకోవాలి? ఓకే, అంటే ఇప్పుడు చాలా వరకు ఈ డిస్కషన్ జరుగుతుంటాయండి, అంటే హౌ టు ఐడెంటిఫై అని. మనము ఐడెంటిఫై కన్నా ప్రివెన్షన్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటే, అంటే న్యాచురల్ మెథడ్స్ మేము ఏం చెప్తామంటే ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అని చెప్తాం. అంటే అందరూ కూడా అదే అనుకుంటారు, ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ ఫర్ ట్రీట్మెంట్కి వెళ్ళి ప్రాబ్లం వచ్చేదానికన్నా మనకి ప్రాపర్గా అవగాహన లేకపోవడం. అంటే కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది, ఇప్పుడు మనం ఆయిల్ తినగలా వద్దా, ఇవి చాలా ఇంపార్టెంట్ అందరు. సో చాలామందికి తెలిసింది ఏంటంటే ఆయిల్ తింటే నాకు కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నేను లావ్ ఎక్కిపోతాను, ఫ్యాట్ వచ్చేస్తాయి అనేసి. కొంతమంది తింటే ఏం కదా అవి తినకపోతే ఎట్లాగా అంటారు. అంటే ఎలాంటి ఆయిల్స్ తినాలి అంటే, ఇప్పుడు మనం చెక్క గానుగా నూనె ఉంటుంది కదా, మనం న్యాచురల్గా ఏవైతే తీస్తామో రైట్, మార్కెట్లో కంపెనీ ఆయిల్స్ కాకుండా ఈ ఆయిల్ వాడాలి. ఈ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. మన బాడీలో లివర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లివర్ ఫంక్షన్ బాగుండాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్ అనేది తినాలి, కంపల్సరీ అవసరం. సో ఈ గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి నువ్వుల్లో వస్తుంది, పల్లీల్లో వస్తుంది, సన్ఫ్లవర్ సీడ్స్లో వస్తుంది, కొబ్బరి నూనెలో వస్తుంది. సో ఇది మనం ఒకవేళ మార్కెట్లో కొంటే అవి మనకి 100% ఆర్గానిక్ కాదు కాబట్టి, అక్కడ కెమికలైజ్ అవుతుంది కాబట్టి అవి తీసుకోవడం వల్ల మీ పైన రాంగ్ ఇంపాక్ట్ పడుతుంది. అదే ఆయిల్స్ని మీరు రైట్ వేలో తీసుకోగలిగితే, న్యాచురల్గా ఆర్గానిక్గా తీసుకుంటే, అప్పుడు అది మీకు మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని, మీ మెటబాలిక్ సిస్టమ్ని ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది, మీ లివర్ ఫంక్షన్ బాగా ఉంటుంది. సో లివర్ మేము ఏం చెప్తామంటే లివర్ని లవర్ లాగా చూడండి, అది మనల్ని ఫ్లవర్ లాగా చూసుకుంటుంది. ఇది నాది సామెత కాదు, ఇది ఒక న్యాచురల్ థెరపిస్టే నాకు ఒకసారి ఇలా చెప్పాడు. సో ఇట్ ఈస్ రియలీ వండర్, అంటే చాలా బాగా అనిపించింది. లివర్ని మనం లవర్ లాగా చూసుకోవాలంటే దానికి కావలసినటువంటి ఆహారం మనం ఇచ్చి, ఇప్పుడు ఈ స్మోకు, డ్రింకు, మెడిసిన్స్ ఏదో ప్రాబ్లం వల్ల తీసుకుంటామా, ఇవన్నీ కూడా మీ లివర్ని పాడు చేస్తాయి. సో పాడు చేసినప్పుడు డెఫినెట్గా మీ మెటబాలిక్లో చేంజెస్ వస్తాయి, ఎక్సెస్ హీట్ క్రియేట్ అవుతుంది బాడీలో, ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది, ఇరిటేషను, కోపము, అన్నెసెసరీ ఎమోషన్స్కి గురవుతూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఈ ఫిషరీస్ కానీ, ఇప్పుడు మీరు అన్నారు జిమ్లో కూడా చేస్తూ కొంతమంది హఠాత్తుగా చచ్చిపోతారు, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు, కొంతమంది జాండీస్ వచ్చి చచ్చిపోతున్నారు, వైట్ జాండీస్ వచ్చి కూడా చచ్చిపోతారు. అట్లా నేను కొంతమందిని చూశాను. మరి జిమ్లో వెళ్ళేవాడు హెల్తీగా ఉండాలి కదా, అంటే ఏమవుతుందంటే రాంగ్ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అందుకనే నేనేం చెప్తానంటే, వీలైనంత వరకు మీ బాడీ ఎలా పనిచేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి, దానికి ఏం రిక్వైర్మెంట్ అనేది మీరు దాని గురించి ఒక అవేర్నెస్, అంటే ఒక అవగాహన ఉండాలి. అప్పుడే మనం దీన్ని ఎట్లా సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు అని చేస్తాం. మేము జనరల్గా చేసేది కూడా అదే. న్యాచురల్ హీలింగ్ అంటే అక్కడ మేము వచ్చే మ్యాజిక్స్ ఏం చేయం, వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం, ట్రైనింగ్ ఇస్తాం, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఎందుకు తినాలి, ఎంత తినాలి, ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తాం. ఇదే కదా బేసిక్ నాలెడ్జ్. ఇది లేకుండా మీరు లైఫ్లో ఏం లీడ్ చేస్తారు? ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా కూడా మీ బాడీ సపోర్ట్ చేయలేదనుకోండి, కొంతమందికి రైట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీ బాడీ సపోర్ట్ చేయక ఎంతోమంది ఆపర్చునిటీస్ మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మన ఇండియా ఎంతోమందిని లూజ్ అవుతుంది, ఎందుకు అంటే రైట్ టైంలో వాళ్ళ బాడీ సపోర్ట్ చేయక, ఆ ఇంటెలిజెన్స్ మనం యూటిలైజ్ చేసుకోలేక ఎన్నో కంపెనీస్, ఎంతోమంది క్వాలిటీ ఉన్న పర్సన్స్ కూడా మిస్ చేసుకుంటున్నారు. ఎందుకు? బికాజ్ హెల్త్ మ్యాటర్స్ అక్కడ. అనదర్ టాపిక్ టు బి కవర్డ్ ఏంటంటే హార్మోన్స్ గురించి మాట్లాడాలంటే, ఫీమేల్కి హార్మోన్ అనేది చాలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. మా ఫ్రెండ్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఉండి నేను కూడా అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఇక్కడ ఏం జరిగిందంటే ఏం లేదు కానీ ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఏమవుతుంది నాకే అర్థం కాదు. సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది అక్కడ. అండ్ ఇంకొకటి, మా ఫ్రెండ్కి ఏకంగా సూసైడియల్ థాట్స్ వరకు వెళ్తుంది. ఆ హార్మోన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి సార్, అంటే వితౌట్ ఎనీథింగ్ అది ఎలా? ఇక్కడ హార్మోన్స్ అనేవారికి చాలా మందికి సెక్స్ హార్మోన్స్ అని కొంతమంది అనుకుంటారు. యాక్చువల్గా మన బాడీలో 7 ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ ఉంటుందండి. అవి పర్టికులర్గా హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హార్మోన్స్ అనేది కూడా కెమికల్సే. సో ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే మీ బాడీలో మీ ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, లైక్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, మన నర్వస్ సిస్టమ్ ఉంది, అట్లాగే స్కెలిటన్ సిస్టమ్ ఉంది, ప్లస్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది, ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంటెగ్యుమెంటరీ సిస్టమ్ అంటే దాంట్లో మనకు స్కిన్ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇలా ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయి, యూరినరీ సిస్టమ్, ఇవన్నీ
ఈ సిస్టమ్స్ ఏవైతే ఆర్గన్ సిస్టమ్స్ ఉన్నాయో ఇవి ప్రాపర్గా యూనిటీగా పనిచేస్తాయండి, ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి పనిచేస్తాయి, ఇండివిజువల్గా పనిచేయవు. అయితే వీటికి ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా పనిచేయాలంటే ఒక హార్మోని కావాలి. అవి ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటాయి. మిమ్మల్ని ఒక రిథమెటిక్ వేలో మీ బాడీని బ్యాలెన్స్గా ఉంచడానికి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో మన బ్రెయిన్ మన తలలోనే పీనియల్ పిట్యూటరీ గ్లాండ్ అనేది రెండు కూడా ఉన్నాయి. దట్స్ ద మేజర్ థింగ్స్. మీ ఎంటైర్ బాడీని ఎమోషనల్గా ప్లస్ ఫిజికల్గా బ్యాలెన్స్ చేసేవి ఈ రెండే, పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు ఉమెన్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోండి. ఉమెన్ అని కాదు, మెన్ ఉమెన్ కూడా ఉంటాయి. సో ఉమెన్కి ఎందుకు ఎక్కువగా మనం ప్రాబ్లమ్స్ వస్తాయంటే వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ పీరియడ్స్ రావడం కానీ ఇవన్నీ జనరల్గా ఉమెన్కి ఉంటుంది, అది మేల్కి అనేది జరగదు. సో దట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్గా. పీరియడ్స్ రావడం వల్ల చాలా వరకు టాక్సిక్ బ్లడ్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈవెన్ ఆ మంత్లీ పీరియడ్స్లో కూడా ప్రాబ్లం రాకుండా ఆ సైకిల్ కూడా కరెక్ట్గా ఉండాలంటే మీ పిట్యూటరీ గ్లాండ్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ కావాలి. మీ పిట్యూటరీ గ్లాండ్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, ఎందుకంటే దట్ విల్ డిసైడ్ మీ 28 days సైకిల్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ చేసేది మీ పిట్యూటరీ గ్లాండ్. సో అది మన హెడ్లో ఉంది. మీరు ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఏదైనా డిసార్డర్ ఉండి, సో ట్రీట్మెంట్ అంతా కూడా ఫోకస్ అంతా కూడా అక్కడ చేస్తారు. నో బడీ విల్ థింక్ దట్ అరే ఇక్కడ మనం పిట్యూటరీ గ్లాండ్ నుంచి ఒక హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా, దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తే సిస్టమ్ కరెక్ట్ అవుతుంది కదా అన్న దాని మీద చాలా మంది ఫోకస్ వెళ్ళదు. సో న్యాచురల్గా మేమేం చేస్తామంటే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా బ్రెయిన్లో ఉన్నాయి, అట్లాగే థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ఇక్కడ రెండు ఉంటాయి, మనకు థైమస్ గ్లాండ్ ఉంది, అడ్రినల్ గ్లాండ్స్ ఉంది, అట్లాగే సోలార్ ప్లెక్సస్ అండ్ సెక్స్ గ్లాండ్స్. సో ఈ గ్లాండ్స్ ఒక్కొక్క ఏరియాని తీసుకుంటాయి హార్మోనైజ్గా ఉంచడానికి. ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు మీకు హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది బాడీలో. ఓకే, సో అప్పుడు మీరు రూట్ అంటే ఇదే రూట్ యాక్చువల్గా. మనకి ఇప్పుడు సపోజ్ అనుకుందాము ఎవరికైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సో అవర్ ఫోకస్ ఓన్లీ ఆన్ యూటరస్ మీద కానీ లేకపోతే ఫెలపిన్ ట్యూబ్స్ మీద కానీ, ఓకే ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అంత తర్జన భర్జన అంతా ఇక్కడ అవుతుంది. బట్ వై యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అదర్ హార్మోన్స్? ఎక్కడి నుంచి అయితే ఒకదానికి ఒక కనెక్టివిటీ ఉందో ఆ కనెక్టివిటీ అంతా కూడా మనం కరెక్ట్గా బాగు చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో మనం హోల్ బాడీని వన్ కింద కన్సిడర్ చేయాలి. చేసినప్పుడే మనం హార్మోనైజ్ చేయడానికి వీలవుతుంది. సో మనం జనరల్గా ఏంటంటే ఒక్కొక్క స్పెషలైజ్ దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆ స్పెషలైజ్ ఆర్గన్ పైనే ఫోకస్ చేస్తారు. సో మిగతా వాటి దగ్గర రీచ్ అవ్వరు కాబట్టి కొంచెం ఇంబ్యాలెన్సెస్ అనేది అవుతుంది. కంప్లీట్గా పర్మనెంట్ క్యూర్ అనేది దొరకట్లేదు మనం ఇన్ఫర్టిలిటీ ఏదైతే అనుకుంటాం. సో అందుకని హార్మోన్స్ అని వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఓన్లీ వన్ హార్మోన్. మన దగ్గర 7 ఎండోక్రైన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా హార్మోనైజ్ అయితే ఒక రిథమెటిక్గా మనం తీసుకురాగలిగితే యూ కాంట్ బిలీవ్ మీరు 100 సంవత్సరాలు బతుకుతారా, 200 సంవత్సరాలు బతుకుతారా, 55 సంవత్సరాలు బతుకుతారా అని ముఖ్యం కాదు, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు చిన్నగా వెదర్ మార్పు వచ్చేస్తేనే దగ్గు తుమ్ములు వచ్చేసి జలుబులు వచ్చేసి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? బికాస్ మీ బాడీ హార్మోనైజ్ అయింది. ఓకే, దాన్ని హార్మోనైజ్ చేయాలి. అందుకే చెప్పాను కదా, మన బాడీ గురించి మనకు కావాల్సింది ఏంటంటే ముందు అవేర్నెస్ కావాలి. అసలు ఆ సిస్టమ్ ఏ సిస్టంలో ఫంక్షన్ అవుతుంది అసలు బాడీ అనేది మనకు కావాలి. మనం సిమ్టమ్స్ అనేది 1000 ఉంటాయండి, కానీ రూట్ కాజ్ ఒక్కొక్కసారి ఒకటి. ఇప్పుడు మీ ఒక్క లివర్ ప్రాబ్లం ఉందనుకోండి, మీకు ఏమంటారు హెడేక్ రావచ్చు కంటిన్యూగా, మైగ్రేన్ అంటారు కదా అది రావచ్చు, కొంతమందికి సైనస్ వస్తుంది కదా అది కూడా రావచ్చు, ఐసైట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, టీత్ గమ్స్లో ప్రాబ్లం రావచ్చు, ప్లస్ దాంతో బట్టతల కూడా రావచ్చు, జుట్టు కూడా ఊడిపోవచ్చు. లివర్ ఒకటి ప్రాబ్లం ఉంటాయి. సో మీకు జుట్టు రాలిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు? మనం డెర్మటాలజిస్ట్ దగ్గరికి లేకపోతే ఎవరైనా హెయిర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి వీ పుట్ ఆల్ ఎక్స్టర్నల్ థింగ్స్, కానీ ఇంటర్నల్గా మీరు ఏం బాగు చేయాలి? లివర్ని బాగు చేసుకోవాలి. అది బాగు చేస్తే ఆటోమేటిక్గా మీకు బ్యాలెన్స్ అవుతుంది కదా. సో అలాగా ఒకసారి మనిషికి అవేర్నెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాపర్ వేగా ఆలోచిస్తారు, టెన్షన్ పడదు, స్ట్రెస్ ఉండదు. ఈవెన్ మీరు క్యాన్సర్ తీసుకున్నా కూడా క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ బిగ్ డిసార్డర్, ఇట్స్ మిస్హార్మోనైజ్ అయింది బాడీలో, అందుకే క్యాన్సర్ సెల్స్ డెవలప్ అవుతున్నాయి. మళ్ళీ రీహార్మోనైజ్ చేయండి, మళ్ళీ ఆటోమేటిక్గా మీరు ఫామ్కి వచ్చేస్తారు. ఓకే, సో మీరు చాలామంది క్యాన్సర్ పేషెంట్ 4th స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కి కూడా క్యూర్ చేశారు. జనరల్లీ నేను మీ క్లినిక్ రావడం జరిగింది, అక్కడ ఐ సీన్ యూ డూయింగ్ మెనీ థింగ్స్ లైక్ యూనో కైరోపతి అలా చేశారు. బట్ క్యాన్సర్ విషయంలో వస్తే విచ్ ఈస్ నాట్ క్యూరబుల్ మీరు క్యూర్ చేస్తున్నారు కదా, అంటే అదంతా హార్మోన్స్ ప్రభావం అయినా సరే అది అంటే ఇప్పుడు మీరు అటు ఆయుర్వేదిక్ అడిగినా అటు అలోపతి డాక్టర్ని అడిగినా ఇట్ ఈస్ నాట్ క్యూరబుల్ అనేది చెప్పరు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ క్యాన్సర్ రాకుండా
ఇప్పుడు సమ్టైమ్స్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ అవన్నీ చేస్తారు, రేడియేషన్స్ అన్నీ చేసిన తర్వాత కూడా అప్పుడైతే సప్రెస్ అయిపోతుంది, అప్పుడు క్యూర్ అయిపోతారు. మళ్ళీ కొన్ని మేము గమనించిన దాంట్లో మళ్ళీ 6 months నుంచి 1 yearలో మళ్ళీ కొంతమందికి రీబ్యాక్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ క్యూర్ అవుతుంది కానీ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వదు వాళ్ళది. ఒకసారి మంచి ఒక దాని నుంచి క్యూర్ అయిన తర్వాత అది ఎందుకు వచ్చింది అనేది మళ్ళీ ఒకసారి వెనక్కి చూసుకొని ఆ తప్పులు మళ్ళీ చేయకుండా లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొస్తే మళ్ళీ రాదు. సో ఇప్పుడు క్యాన్సర్ అనేది మేము కూడా హ్యాండిల్ చేసాము, చాలా వరకు క్యూర్ చేసాము. మోస్ట్లీ 90% చాలా వరకు అన్నీ క్యూర్ అయ్యాయి. ప్రతి ఒక్క దానికి న్యాచురల్గా క్యూర్ ఉందండి, కానీ ప్రతి పర్సన్ క్యూర్ అవుతారని గ్యారంటీ లేదు. ఎందుకంటే అది ఆ పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ బిలీవ్నెస్ కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ హౌ దే రిసీవ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ క్యూర్ అయితే డెఫినెట్గా ఉంది, న్యాచురల్లో 100% ఉంది. క్యాన్సర్ అనే కాదు, నేను చెప్తున్నాను కదా, క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, అది ఒక బిగ్ డిసీజ్ కాదు. ఓకే, ఓన్లీ మీ యొక్క లైఫ్ స్టైల్ని మళ్ళీ రీమోడిఫికేషన్ చేసుకోగలిగితే ఏ ప్రాబ్లమ్నైనా సరే అధిగమించవచ్చు. మేము క్యాన్సరే కాదు, హెచ్ఐవి లాంటిది కూడా మేము కంప్లీట్గా రివర్స్ చేసింది ఉంది. హెచ్ఐవి కేసెస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ. ఓకే, సో కంప్లీట్గా లివర్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్ అయిపోయిన వాళ్ళు కూడా అయ్యో ఇంకా దీనికి క్యూర్ లేదు అని చెప్పారండి అన్నదానికి కూడా న్యాచురల్ వేలో మళ్ళీ సిస్టమ్ అంతా కూడా మనం చేంజ్ చేయగలిగితే డెఫినెట్గా వితిన్ 3 months నుంచి 6 months లోపల. ఇక టైం డ్యూరేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం కాన్స్టెంట్గా అలా చేంజెస్ చేసుకుంటూ వస్తాం మన లైఫ్లో. ఈ 3 months to 6 monthsలో చాలా వరకు మనం అన్ని ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు జనరల్లీ చాలామంది కూడా వాళ్ళు తినే ఏంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మరి వాళ్ళు స్ట్రెస్ కానీ, దానివల్ల చాలామందికి వాళ్ళు హెల్తీగా ఉన్న క్యాన్సర్ వస్తుందేమో అనే థాట్లో ఉంటారు. అది రాకుండా ఉండాలంటే వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి చెప్తారు? మీరు ఒకసారి గమనిస్తే, ఈ క్వశ్చన్ అడిగి మంచి పని చేశారు. మీరు ఒకసారి చూడండి, ఒక 50 years ముందు చూసుకుంటే ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉండేవాళ్ళు? ఓకే, లేదా ఎంతమందికి బీపీ ఉంది, ఎంతమందికి డయాబెటీస్ ఉంది? అప్పట్లో చాలా రేర్, ఎవరికో వచ్చిందంటే అయ్యో అవునా అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎవరైనా వస్తే ఇది కామనే అండి, రావాల్సిందే అని. 40 సంవత్సరాలు వస్తే నీకు డయాబెటీస్ రాలేదా ఇంకా అని అడుగుతున్నాడు. ఓ ఇంకా రాలేదా, ఎందుకు ఎలా అడుగుతున్నట్టే, అంటే అందరికీ కామన్ కదా, వచ్చేస్తుంది కదా అనేసి. సో అదేమవుతుందంటే ఇప్పుడు టెండెన్సీ, ఈ ఏజ్ వస్తే ఈ ప్రాబ్లం రావాలి, నాకు ఈ ఏజ్ వస్తే ఈ ప్రాబ్లం వస్తుంది అనే ఒక టెండెన్సీ, ఆలోచన అనేది ఒక పర్సెప్షన్ చేంజ్ అయిపోయింది అందరిది. కామన్ కదా, రావాలి కదా. కొంతమంది రాకపోతే టెన్షన్ పడతారు. ఐ హ్యావ్ సీన్ పీపుల్, నాకు ఇంకా డయాబెటీస్ రాలేదండి, 40 years అయిపోయింది, ఉందో ఏమో అని అన్ని చోట్ల చెక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఆ చెక్ చేసుకోవడం ఉన్న ప్రాసెస్లో వాడు టెన్షన్ పడి అప్పుడు డయాబెటీస్ రావడం స్టార్ట్ అవుతుంది. సో నేను అనేది ఏంటంటే ఈ ఆలోచన మారాలి ఫస్ట్. అరే మా ఫాదర్స్కి ఉంది, మా పేరెంట్స్కి ఉంది, నాకు కూడా వస్తుందేమో అనేది మనం ఎప్పుడైతే మెంటలీగా మనం క్రియేట్ చేస్తామో, వీఆర్ ఇన్వైటింగ్, ఓపెన్గా ఇన్వైట్ చేస్తున్నాము, నా బాడీ రెడీగా ఉంది, నువ్వు ఎప్పుడైనా రండి అన్నట్టుగా చెప్తున్నాం. ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ మారాలి, ఎందుకంటే అదే ప్రొటెక్ట్ చేస్తుంది. మీ ఎవ్రీ థాట్ విల్ క్రియేట్ ఏ హార్మోనీ ఆర్ మిస్ హార్మోన్ ఇన్ యువర్ బాడీ. మీరు ఇంతకుముందు హార్మోన్స్ అన్నారు, ఈ హార్మోన్స్ అన్నీ కూడా మీ థాట్ ప్రాసెస్ తోటే రన్ అవుతాయి. మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మీరు ఏదైనా ఎక్కువ బెంగ పెట్టుకున్నారు, లేకపోతే అరుస్తున్నారు, లేకపోతే ఏడ్చారు, బాధపడ్డారు, అప్పుడు మీ బాడీలో హార్మోన్స్ చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే కెమికల్ కాంబినేషన్స్ మారిపోతాయి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. మీ దగ్గర ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్, దాని స్ట్రక్చరల్ చేంజ్ అయిపోతాయి మొత్తం, దాని యొక్క మాలిక్యూల్ స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. అందుకనే మీరు ఏం క్రియేట్ చేసుకుంటే అది మీ బాడీ ఇమ్మీడియట్గా క్యాప్చర్. అందుకనే ఇప్పుడు ఎక్కువ మందికి ఎందుకు వస్తుంది అంటే, ఎక్కడో ఒక దగ్గర వీళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, అయ్యో నాకు కూడా వస్తుందా ఏంటి, వస్తుందేమో అని భయం పెట్టుకున్నప్పుడు డెఫినెట్గా యు ఆర్ ఇన్వైటింగ్ దట్ ఇష్యూ. ముందు థాట్ ప్రాసెస్ మారాలి. ముందు థాట్ ప్రాసెస్ మారితే నిజంగా చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత అది ఎక్స్క్లూజివ్గా ఎందుకు వచ్చింది అనేది మనం ఫిజికల్గా టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి మనం మెథడ్స్ చెప్పొచ్చు. ముందు మెంటలీగా మాత్రం ఇన్వైట్ చేయకుండా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, జనరలీ అన్వాంటెడ్ ఆర్గాన్స్ అయితే బాడీలో ఉంటాయి, అపెండిసైటిస్ కానీ, అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లవాడికి ఏమైనా వచ్చిందంటే చిన్నప్పుడు ఇది కామన్ అని తీసేస్తారు. అవి చాలా ఇంపార్టెంట్ బాడీకి అని తెలియదు. న్యాచురల్గా ఎలా సేవ్ చేసుకోవాలి, అవి ఎలా తగ్గించుకోవాలి, అడినాయిడ్ గ్రోత్ కానీ, టాన్సిల్స్ గ్రోత్ కానీ. ఎస్. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, జనరల్గా అన్వాంటెడ్ ఆర్గన్స్ అనేది మన బాడీలో ఏది లేదండి. ఓకే, ఈవెన్ అపెండిక్స్ కూడా అది ఇట్స్ నాట్ అన్వాంటెడ్ థింగ్. ఓకే, ఈవెన్ మన బాడీ మీద హెయిర్ ఉంటుంది కదా, ఆ హెయిర్ కూడా చాలామంది వ్యాక్సింగ్ అనేసి చేసి స్మూత్ చేసి తీసేస్తుంటారు. అది కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మన బాడీలో. ప్రతిదీ యూటిలైజ్ అయ్యేదే, ఏది కూడా పనికి రాకుండా మన శరీరంలో లేదు.
ఒకవేళ మనం సైంటిఫికల్గా దాన్ని తెలుసుకోలేకపోతున్నామేమో కానీ ఏ ఆర్గన్ కూడా అట్లాంటిది లేదు మన బాడీలో. ఇకపోతే మీరు చెప్పారు ఇప్పుడు అడినాయిడ్స్ అనేసి టాన్సిల్స్ అనేది ఇవి కూడా అసిడిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. అంటే బాడీలో ఎక్సెస్ అసిడిక్ పేరెంట్స్లో ఉందనుకోండి పిల్లాడికి కూడా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఈ వెదర్ చేంజ్ అయినప్పుడు ఇవన్నీ ముక్కు బ్లాక్ అయిపోవడం కానీ టాన్సిల్స్ రావడం కానీ ఇవన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. అయితే వీటికి మీరు అన్నారు ఇప్పుడు న్యాచురల్గా ఏమైనా ఉందా లేదా కొంతమంది సర్జరీ చేసి తీసేస్తారు. అయితే నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఒకసారి దీన్ని తీసే పరిస్థితి వచ్చింది అని అనుకుంటే ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా చూడండి. ఎందుకంటే మన ఇండియాలో గొప్పతనం ఏంటంటే మన దగ్గర చాలా ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి. యునానీ కావచ్చు, లేకపోతే ఆయుర్వేదిక్ కావచ్చు, లేకపోతే హోమియోపతి కావచ్చు, ఇవేవి లేకుండా ఒక న్యాచురల్ మెథడ్ కావచ్చు, లేకపోతే యోగా థెరపీయే కావచ్చు. సింపుల్గా యోగా చేస్తే కూడా మీకు ఈ అడినైడ్స్ టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. అట్లాగే నేను ఎంతోమంది పిల్లలకి ఇప్పుడు కాదు, మేము ఎప్పుడైతే మొదలు పెట్టామో ఈ జర్నీ మొదలు పెట్టామో అప్పట్లో ఎక్కువ కేసెస్ ఇవే చేసేవాం. సో చాలామంది పిల్లలకి అలా చేస్తూ 15 డేస్లో నయమైపోయేది. మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా వచ్చేది కదా ప్రాబ్లం. సో దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్. మనం ఆల్టర్నేట్గా కొంచెం అవేర్నెస్గా ఓపిక్గా అన్నిటినీ నెగ్లెక్ట్ చేయకుండా, అంటే దీంతో ఏమవుతుంది, ఈ పసుపు వాడితే ఏమవుతుంది అనేసి మనం తోసిపుట్టు చేస్తూ ఉంటాం. డైరెక్ట్గా పోయి యాంటీబయాటిక్స్ వాడిస్తాము తొందర తగ్గుతాను కదా. పసుపు ఎంత యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనేది మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే మార్కెట్లో మనకి ప్యూర్ టర్మరిక్ దొరకదు కాబట్టి, బట్ ప్యూర్గా మనం నిజంగా పసుపు తీసుకొస్తే చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. నేనేమంటానంటే ఒక కన్క్లూజన్కి వెంటనే వచ్చేయకండి. ఏదైనా బాడీ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే ఆల్టర్నేట్ మెథడ్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. మరీ అవ్వట్లేదు అనుకుంటే కంపల్సరీ అనుకుంటే వాళ్ళే చెప్తారు, సార్ తప్పనిసరిగా గో ఫర్ దిస్, రిమూవ్ చేయండి అని. అలాంటి పరిస్థితి ఉంటేనే 99% మన బాడీలో రిమూవ్ చేసే అవసరం రాదండి. ఓకే, సో యాక్సిడెంట్ అయిపోయినప్పుడు కానీ కొన్ని కండిషన్స్లోనే ఖచ్చితంగా వాటిని తీసేయాల్సిన అవసరం వస్తుంది, తీసేయాలి. లేకపోతే ప్రతి దానికి న్యాచురల్గా హీల్ చేసేది అవకాశం ఉంది. మనం తప్పకుండా వాటి గురించి ఆల్టర్నేట్ చూడాలి. ఇదే నేను మన ప్రేక్షకులు అది చెప్తున్నాను. అంటే ఆల్టర్నేటివ్ డాక్టర్ కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమంటారు? మెథడ్స్ చాలా మంది ఈ డాక్టర్ ఏమో ఆ డాక్టర్ చాలా మంది చూడండి ఒకళ్ళ మాట విని వెళ్తారు జనరలీ. అంతే అండి. అంటే ఆల్టర్నేటివ్ డాక్టర్ కాకుండా ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ట్రై చేయమంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు డాక్టర్ అంటే దేవుడు అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏ డాక్టర్ అయినా సరే వాళ్ళ రీసెర్చ్ కానీ చదువుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్ అయిపోరండి. ఓకే, వాళ్ళకి ఒక ఓన్ స్కిల్ ఉంటుంది. అంటే ఒక భావం ఉండాలి, అరే నేను ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఇది హెల్ప్ చేయాలి, వచ్చిన వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి. అలా చాలామంది ఉన్నారు. అంటే నేను అలోపతియా ఇదే అని చెప్పట్టు ఒక స్పెసిఫిక్ అని కాదు. మీరు హోమియోలో కూడా చూడండి, ఒక డెడికేట్ సర్వీస్ చేయడానికి కొంతమంది ఉంటారు. అట్లానే నేను డబ్బులు కమర్షియల్ చెప్పట్లేదు, అసలు ఆ టాపిక్ రావట్లేదు. ట్రీట్మెంట్ చేసే ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించాలి, అయితే వాళ్ళ లైఫ్ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు ఇప్పుడున్న టెండెన్సీ. నేను అనేది ఇట్స్ నాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఎనీ కమర్షియల్. ఒక వైద్యుడు అనే తర్వాత దేవుడిని ఎందుకు పోలుస్తారంటే హీ నోస్ ద టెక్నిక్ హౌ టు హీల్ బాడీ ఫ్రమ్ రూట్ కాజ్ కదా, అందుకే కదా ప్రొఫెషనల్. సో అక్కడ చాలామంది ఆ ప్రొఫెషనల్ అనే దానికి వాల్యూ ఇస్తారు. సో అక్కడ మనం ప్రాపర్గా జడ్జిమెంట్ చేస్తున్నామా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించి వీలైతే దే కెన్ సజెస్ట్, నా దగ్గర ఈ వైద్యం లేదు, మేబీ మై నాలెడ్జ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ దిస్, వై డోంట్ యూ సీ దిస్ అనదర్ మెథడ్ అనేది మనం ఒక సమన్వయంగా అందరూ కలిసి ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అనేసి అందరూ ఒకదాని ఒకటి ప్రేజ్ చేసుకుని వెళ్ళగలిగితే మనం హ్యూమానిటీని చాలా ఈ ఇష్యూస్ నుంచి కాపాడొచ్చు అండి. అసలు లేకపోతే చాలా కష్టం. వన్ వే అనేది మనకి చాలా. నా దగ్గరకు వచ్చారనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ కేసు వచ్చింది, నేను డెఫినెట్ చెప్తాను దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ మై ట్రీట్మెంట్, దీనికి ఖచ్చితంగా మీరు స్పెషలైజ్ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆఫ్టర్ దట్ మీకు హీలింగ్ తొందరగా అవ్వడానికి సపోర్ట్ మేము చేయగలుగుతాం. ఎక్కడ మనకి రిక్వైర్మెంట్, బికాజ్ అలోపతి చాలా పెద్ద రోల్ ఉంది, అట్లాగే ఆయుర్వేదిక్ చాలా పెద్ద రోల్ ఉంది, హోమియో పెద్ద రోల్ ఉంది. ఇక్కడ ఏది కూడా డినై చేయడానికి లేదు, ప్రతి చోట రెస్పెక్టివ్గా ఉంది. కాకపోతే అందరిలో ఒక యూనిటీ అనేది లేదు, అందుకే నేను కూడా చాలా బాధపడుతున్నాను. అదే సార్, అంటే మీ టు సే నేను డాక్టర్ ప్రొఫెషన్ని చాలా గౌరవిస్తాను. దే ఆర్ ఈక్వల్ టు గాడ్స్ మీరు చెప్పినట్టు. అంటే అందరూ ఒకటే సెట్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్తారు కదా, ఇది తీసేయాలంటే తీసేయాలి, ఈ డాక్టర్ దగ్గర తీసేయాలి, అందరూ తీసేయాలి. ఆల్టర్నేటివ్ సోర్స్ మీరు చెప్పినట్టుగా వెళ్తే వాళ్ళకి బెటర్ క్యూర్ ఉంటుందేమో నేను అంటున్నాను. అంటే అట్లీస్ట్ ఒక రికగ్నేషన్, అంటే ఎవరి దగ్గర ఏ నాలెడ్జ్ ఉంది ఏంటి, అరే పలానా ఉంది అక్కడ కూడా చూడండి. అక్కడ సోర్సెస్ లేకపోతే దెన్ మళ్ళీ మీరు రిమూవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని నేను అనేది. ఒక యూనిటీ అనేది ఈ మెడికల్ సిస్టంలో కానీ హీలింగ్ సిస్టంలో కానీ అనేది ఒక కోఆర్డినేషన్ అనేది జరగాలండి. అది వచ్చిన రోజు నిజంగా మన ఇండియా చాలా బాగుపడుతుంది, ఇంత సఫరింగ్ అనేసి ఉండదు.
సో మేము కూడా అదే కోరుకుంటున్నాము, అట్లాగే ట్రై చేస్తున్నాము. రైట్. అండ్ ఇంకొకటి స్ట్రెస్ ముఖ్యంగా అది చాలా మందికి ఉన్నదే ఏంటంటే మెన్కి కానీ ఇప్పుడు ఫిమేల్స్ కూడా చేస్తున్నారు కావచ్చు, బట్ స్ట్రెస్ వల్ల స్మోకింగ్ అనేది కామన్గా ఉంది. నాకేం కాదు బాగానే ఉన్నా అనుకుంటారు, కానీ లోపల ఎంత ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతుందో వాళ్ళు తెలియదు. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ప్రతి ఒక్క డబ్బా మీద రాసున్నా కూడా స్టిల్ యూ డూ. వాళ్ళ ఫ్యామిలీ ఉంది అవేమి గుర్తుపట్టారు. సో వాళ్ళకి మీరు సైకలాజికల్గా ఇచ్చే కౌన్సిలింగ్ ఏం సార్, వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్స్ ఎలా పెడతారు? ఇప్పుడు దీంట్లో చాలా పారామీటర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు నాకు చెప్పారు స్మోకింగ్ అని. ఇప్పుడు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అందరికీ తెలుసు, డాక్టర్స్ కూడా తెలుసు, చాలామందికి కూడా తెలుసు. తెలిసినా కూడా దాన్ని హ్యాబిటేట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రైట్? సో హ్యాబిటేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, లంగ్స్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, లివర్ పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, డ్రింక్స్ బాగా విపరీతంగా తాగేసి ఉన్నారు. వాళ్ళందరూ చూసుకుంటే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక సైకలాజికల్గా కూడా చాలా మ్యాటర్ క్రియేట్ చేస్తుంది. అంటే మేము రూట్ కాజ్ చూస్తాం కాబట్టి 4 years లోపల పిల్లల పైన సైకలాజికల్గా ఏవైతే ఇంపాక్ట్స్ ఉంటాయో, ట్రామాస్ కానీ ఏమైనా ఉంటాయో, అది కూడా మనకి వీటికి కారణం అవుతుంది. మీకు ఇప్పుడు కొంతమంది స్మోకింగ్ అనేది మీరు అనుకుంటున్నారు బ్యాడ్ హ్యాబిట్ అని, కొంతమంది చీటికి మాటికి ఏవో చిరుతిండ్లు తింటూ ఉంటారు చూసారా, ఊరికే తినకపోతే వాళ్ళకి ఆడదు, 10 నిమిషాలకి ఏదో ఒకటి వాటికి ఉండాలి, తినాలి, అది ఒక హ్యాబిటే. కొంతమంది బబుల్ గమ్ ఊరికే నములుతూ ఉంటారు, అంటే మీ మౌత్ అనేది ఊరికి ఏదో ఒక స్టిమ్యులేషన్కి కోరుకుంటూ ఉంటుంది. ఆ స్టిమ్యులేషన్ హార్మోన్ ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది? సో ఇవన్నీ మేము దీనిపైన రీసెర్చ్ చేసాం. ఎందుకు మనిషి చైన్ స్మోకర్ అవుతారు, ఎందుకు కొంతమంది నేను చూశాను, అంటే ఎవరిని తప్పు పట్టట్లే, మంచి డాక్టర్స్ కూడా స్మోక్ అడిక్షన్కి ఉన్నవాళ్ళు, డ్రింక్ అడిక్షన్కి ఉన్న వాళ్ళని కూడా నేను రేర్గా చూశాను. నేను అప్పుడే ఇవన్నీ థాట్స్ వచ్చినాయి, ఎందుకు వీళ్ళకి అవుతుంది అంటే బియాండ్ సబ్జెక్ట్. మనం చదువుకున్న చదువట చెప్తుందా? కాదు, సైకలాజికల్గా ఎక్కడో ఇంపాక్ట్ పడింది వాళ్ళపైన, అది సబ్కాన్షియస్ మైండ్లో మన మెమరీస్లో అది DNA ప్యాటర్న్లో అది మారిపోయి పెద్దగా అయిన తర్వాత మీ లైఫ్ని అది లీడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటారు దాన్ని. సో ఇప్పుడు మీరు ఏదైనా పని అవ్వట్లేదు అనుకోండి, ఫటాఫట్ సిగరెట్ తీసి తాగుతూ దాని గురించి ఆలోచిస్తారు, దే విల్ ఫోకస్. నిజంగా వాడికి అప్పుడు ఐడియా వచ్చేస్తుంది, క్లిక్ అవుతుంది. అయితే అది రాంగా రైట్ అని ఆ మూమెంట్లో తెలియదు. సో నిజంగా అది ఇంపాక్ట్ పడుతుందా పడదా అనేది డిఫరెంట్ మెథడ్. ఎందుకంటే కొంతమంది నేను 8 years చూశాను, చైన్ స్మోకర్ సిగరెట్ ఉన్నా కూడా వాళ్ళకి లంగ్ ప్రాబ్లం రాలేదు. అసలు కొంతమందికి సిగరెట్ అలవాటు లేని వాళ్ళు కూడా లంగ్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఈ ఈ ఈ హ్యాబిటేట్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా మూడ్ని బట్టే ఇంపాక్ట్ అవుతుంది మీ బాడీ పైన. మీరు ఎప్పుడు ఏ కండిషన్లో మీరు తాగుతున్నారు, అయితే డ్రింక్ కానీ, స్మోక్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, ఈవెన్ ఫుడ్ అయినా సరే, ఫుడ్ ఈజ్ ఆల్సో బికమ్ ఏ పాయిజనస్. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు బలవంతంగా తినిపిస్తే కూడా పాయిజనస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ బెనిఫిట్, ఉండదు. అట్లాగే ఈ అలవాటు ఉన్న సిగరెట్లు కూడా మీ సిచ్యువేషన్ బట్టి అది ఇంపాక్ట్ పడవచ్చు, లేకపోతే ఇంపాక్ట్ పడకపోవచ్చు. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. దాని గురించి మనం ఒక రోజు సపరేట్గా కూర్చున్నప్పుడు, బికాజ్ అక్కడ సైకలాజికలీ కూడా అది ఇన్వాల్వ్ అయ్యి ఉంది మ్యాటర్, ప్లస్ మీ థాట్ ప్రాసెస్ కూడా. మీరు హ్యాపీనెస్తో తాగుతున్నారా, లేకపోతే దుఃఖంలో తాగుతున్నారా, స్ట్రెస్తో తాగుతున్నారా, దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్. దాన్ని బట్టే మీ బాడీ పైన ఇంపాక్ట్ పడుతుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఈ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ హ్యాబిట్స్ అనేది యాక్చువల్గా ఇట్స్ నాట్ గుడ్ అనేది చెప్తాను. అంటే అల్టిమేట్గా చెప్పాలి అనుకుంటే ఇట్స్ నాట్ గుడ్. కానీ ఆ థాట్ రావాలి, ఎందుకు వచ్చింది ఎడిక్షన్ అనే దానికి కూడా మనకి ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది మనం కరెక్ట్గా రెక్టిఫై చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఆ ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది. సరదాగా అప్పుడప్పుడు తాగితే అది పెద్ద ఇంపాక్ట్ చేయదు, బట్ ఏది కూడా వ్యసనం కాకూడదు. ఓకే, ఆ వ్యసనం అనేది చాలా డేంజర్. అది మంచిదైనా సరే, చెడ్డదైనా సరే. సినిమాలు చూడడం కొంతమందికి వ్యసనం కదా, టీవీ సీరియల్ చూడడం కొంతమందికి వ్యసనం, తినడం కొందరికి వ్యసనం. సో ఇవి ఏదైనా ఒక లిమిట్ దాటితే మనకు ప్రమాదం క్రియేట్ చేస్తుంది. సో ఇంకొక రోజు మనం దానికోసం ఒక సపరేట్గా స్టార్ట్ చేసుకుందాం. ఇంకొకటి చెప్పాలి అంటే, యూ బీయింగ్ ది ఫౌండర్ ఆఫ్ వాస్తు ఎనర్జీ వాస్తు 360 degree, జనరలీ వాస్తు అంటే అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏదో చెప్తారు, ఈ ఈశాన్యంలో ఇది ఉండొద్దు, అది ఉండదు, ఏదో చెప్తూ ఉంటారు. క్వాలిఫైడ్ పీపుల్ కూడా నమ్మరు. ఈ మధ్యన అన్క్వాలిఫైడ్ వాళ్ళు కూడా నమ్మట్లేదు. సో మీ ఉద్దేశం ప్రకారం అది రియల్గా సైంటిఫిక్గా ఉందా, వాస్తు అనేది ఉందా? దాని గురించి ఇక్కడ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్తో సంబంధం లేదండి, ఓన్లీ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ తోటే సంబంధం. ఎందుకు వాస్తు కొందరు నమ్ముతారు, ఎందుకు వాస్తు నమ్మే వాళ్ళందరినీ కూడా చూసాము. ఊరికి నిజంగా గుడ్డిగానే నమ్ముతారు, అంటే బేస్ తెలియదు వాళ్ళకి, భయంతో నమ్ముతారు. భయంతో దేవుణ్ణి నమ్మేస్తారు, భయంతో దీన్ని కూడా నమ్మేస్తారు. సో ఇక్కడ భయమే వాళ్ళకి నమ్మకాన్ని నమ్మేటట్టుగా చేస్తుంది. భయపడిన వాళ్ళు ఎవరైతే భయపడరు వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కొన్నిటిని నమ్మరు.
అంటే దేవుడు అంటే కూడా నమ్మరు. బికాస్ వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది, మరి మనం కష్టపడితేనే కదా సక్సెస్ అవుతాం, దేవుడి మీద ఆధారపడితే కాదు అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేట్ అయిన పర్సన్కి. సో ఇప్పుడు ఈ పర్టికులర్గా వాస్తు సైన్స్ అనేది ఏంటి అంటే, ఒకప్పుడు నేను కూడా కంప్లీట్గా నమ్మేవాడిని కాదు. కంప్లీట్ అంటే కంప్లీట్, అస్సలు దాన్ని పక్కన కూడా చూసేవాడిని కాదు, తిట్టేవాడిని నేను ఇంకా. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ హీలింగ్స్ చేస్తూ ఉన్నాం కదా, మన దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మళ్ళీ వాళ్ళు స్ట్రెస్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు మళ్ళీ ఎందుకు గురవుతున్నారు అంటే, ఇంత ట్రైనింగ్ తీసుకొని ఇంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎందుకు ఆ కంటిన్యూషన్ ఎందుకు వాళ్ళ చేయట్లేదు, ఆ పద్ధతి అంతా ఏం డామినేట్ చేస్తుంది అన్నప్పుడు ఆ ఇంట్లో డిఫరెంట్ ఎనర్జీస్ అనేది డామినేషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే జనరల్గా ఏ పర్సన్కైనా కూడా ఆ ఇంటికి వెళ్ళగానే అబ్బా ఇక్కడ ఏదో ఎట్లాగా ఉందని నేను ఇక్కడ వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ సమ్ నెగిటివ్ ఎనర్జీ దేర్. ఓకే, మీరు చూడండి, ఎవరైనా బాగా గొడవలు పడే ఇల్లు ఉందనుకోండి, గొడవలే ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా, అక్కడికి వెళ్తే ఆ వైబ్స్ మీకు పాజిటివ్గా ఉండదు. యూ వాంట్ టు జస్ట్ మూవ్ అవుట్. కొన్ని ప్లేస్లో వెళ్తే వాహ్ ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది, అసలు ఎంత స్ట్రెస్ కూడా లేదు అని ఆ ఉన్న కొద్దిసేపు మీరు యూ విల్ నాట్ థింక్ అబౌట్ యువర్ బిజినెస్ ఆర్ స్ట్రెస్, చాలా హాయిగా ఉంది. ఎందుకు ఆ వాతావరణం అంతా పాజిటివ్గా ఉంది, అక్కడ ఎలాంటి స్ట్రెస్ క్యారీ చేయట్లేదు. అంటే ఎనర్జీ గురించి నేను చెప్తున్నాను. మన దగ్గర ఎక్కడైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఆటోమేటిక్గా నేచర్లో ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా, ఒక బంతి విసిరితే ఒక రియాక్షన్ కూడా జరుగుతుంది. అట్లాగే మన బాడీలో 5 ఎలిమెంట్స్ ఎట్లయితే పనిచేస్తున్నాయో, లైక్ ఫైర్, వాటర్, ఎయిర్, స్పేస్, ఇవన్నీ ఉన్నాయి కదా, అర్త్ ఎలిమెంట్. ఇది ఫ్యాక్టే కదా, ఇది సైన్స్. 5 ఎలిమెంట్స్ గురించి మనం స్కూల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము, ఎన్నో చదివాము కూడా. ఇవి ఉన్నాయి. ఇన్ ద సిమిలర్ వే ఎప్పుడైతే మనం ఒక భూమి పైన ఓపెన్ ప్లేస్లో ఒక కన్స్ట్రక్ట్ చేస్తాము, ఒక 4 గోడలు, ఆటోమేటిక్గా ఈ 5 ఎలిమెంట్స్ అనేది ప్లేస్ చేసుకుంటుంది బై డిఫాల్ట్. మీరు అది కొన్ని లక్షల భూమి పుట్టినప్పటి నుంచి, నేచర్ పుట్టినప్పటి నుంచి ఎనర్జీస్ అనేది దాని ప్లేసింగ్ తీసుకుంటుంది. ఓకే, మీరు మట్టి కుండ పెట్టండి, ఒక ఎనర్జీ తీసుకుంటుంది. ఒక మెటల్తో ఒకటి మీరు పాట్ పెట్టండి, అదొక ఎనర్జీ క్రియేట్ చేసుకుంటుంది. ఒక ప్లాంట్ ఉంటే ఒక ఎనర్జీ క్రియేట్ చేసుకుంటుంది. అట్లాగే మీరు ఒక కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు 5 ఎలిమెంట్స్ అనేది మీ బాడీలో ఎలా ప్లేసింగ్ ఉన్నాయో, మీ ఇంట్లో కూడా ఒక 5 ఎలిమెంట్స్ అన్న సైకిల్ క్రియేట్ అవుతుంది. ఆ సైకిల్ క్రియేట్ అయినప్పుడు వాటర్ ఎలిమెంట్ ఉన్న చోట మీరు ఫైర్ ఎలిమెంట్ పెట్టారనుకోండి, ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. ఫైర్ ఈజ్ అగేన్స్ట్ ద వాటర్. సో అట్లాగే ఫైర్ ప్లేస్లో వాటర్ వచ్చినా, లేకపోతే వాటర్ ప్లేస్లో ఎర్త్ ఎలిమెంట్ వచ్చినా, ఇప్పుడు చూడండి మీరు, లేకపోతే ఫైరే ఉంది, నిప్పుని కంట్రోల్ చేయాలంటే సమ్టైమ్స్ మనం మట్టి వేస్తాం, కొంచెం నిప్పుని పూర్తిగా చల్లార్చాలంటే వాటర్ వేస్తాం. ఇవన్నీ 2 యాంటీ ఎలిమెంట్ కదా. అట్లాగే మన ఇంట్లో ఈ వాటర్, ఫైర్, ఎయిర్ ఎలిమెంట్స్ అనేవి 5 ఎలిమెంట్స్ చోటు చేసుకుంటాయి కదా. ఒకదానికి ఒకటి కొన్ని నెగిటివ్గా ఉంటాయి, ఒకదానికి ఒకటి కొన్ని ఫ్రెండ్లీగా ఉంటాయి. సో యాంటీగా వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో ఎనర్జీస్, ఆ ప్రాంతంలో ఒకవేళ మీ బెడ్రూమ్ ఉన్నా, లేకపోతే మీ బాత్రూమ్ ఉన్నా, మీరు నివసిస్తున్నారు కదా, అక్కడ మీరు చదువుకుంటున్నా, ఆ ఇంపాక్ట్ అనేది మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. బికాజ్ యువర్ బాడీ ఈజ్ ద రిసెప్టర్. మీ బాడీలో ప్రతి సెల్ ఈజ్ ద రిసెప్టర్. మనం చూసింది ప్రతిదీ రిసీవ్ చేసుకున్నాం కదా, చూస్తున్నది మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ముక్తో వాసన మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం, వేరేది కూడా అబ్జర్వ్ చేసుకున్నాం, ఒక న్యూస్ కానీ ఏదైనా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు, అట్లాగే ఈ ఎనర్జీస్ని కూడా మన బాడీ మహా అద్భుతంగా రిసీవ్ చేసుకుంటుంది. చేసుకొని సెల్యులర్ లెవెల్లో అది ఒక ఫామ్ అయిపోయి, మన సబ్కాన్షియస్ మైండ్లో ఫామ్ అయిపోయి మన పైన డామినేషన్ స్టార్ట్ చేస్తుంది. దాన్ని బట్టే మీ బిహేవియర్ ఉంటుంది, మీరు తీసుకునే డిసిషన్స్ కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. ఓకే, మీరు చదువుకుంటారు, చాలామంది పిల్లలు బాగా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాయరు, సరిగా మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. కొంతమంది ఆడుతూ చదువుకుంటారు, వాడు పోయి 100% రాసి వచ్చేస్తాడు. వీడు ఇంత కష్టపడి రాలేకపోతాడు. వాట్ మ్యాటర్స్, వాడికి ర్యాంక్ వస్తుంది, వీడికి రాదు అంటే వీడు కష్టపడలేదా? నో, వీడు కష్టపడ్డాడు, వీడు వాటితో ఈక్వల్గా బాగా అంతకన్నా ఎక్కువ చదివాడు. బట్ ఏమవుతుంది, ఇంట్లో కొన్ని ఎనర్జీస్ డామినేట్ చేయడం వల్ల వీడు మెమరీ అనేది ఊరికే లాస్ అయిపోతూ ఉంటుంది. సో వీ హ్యావ్ టు, నేను అందుకని ఏం చేశానంటే ఒక 8 years దీనిపైన చాలా రీసెర్చ్ చేశాను. అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది వాస్తు అంటే ఒక 4 దిక్కులు లేదా 8 దిక్కులు చెప్పేసి ఏదో అట్లా చెప్పేస్తున్నారు. బట్ అది కాదు సైన్స్, ఇంకా చాలా ఉంది బిహైండ్ దట్. మనకు అసలు ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ఏంటి, లేకపోతే మన కాస్మిక్ ఎనర్జీ ఏంటి, మన సన్ నుంచి చాలా ఎనర్జీ వస్తుంది. సో ఇవి ఎలా, ఈ 360 degreesలో ఏ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని మీద ఈ వాస్తు అంతా కూడా బేస్ అయి ఉందండి. అదొక పెద్ద చాప్టర్ అది. సో నేనేంటంటే ప్రాబ్లం చెప్తే ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్తాను. నాకు వాస్తు గురించి ఇల్లు చూపించక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటే నాకు అదేంటి ఫ్లోర్ ప్లాన్ పంపించేసి
మనకి గూగుల్లో మన లొకేషన్ పెట్టేస్తే మీ ఇంట్లో ఎక్కడ ఏమి ఇష్యూస్ ఉన్నాయో కూడా అంటే ఎందుకు చెప్పగలుగుతున్నానంటే సైంటిఫికల్గా నేను దాని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఇంకా డెప్త్గా ఇప్పుడు మీరు అన్నారు చూసారా స్మోకింగ్ గీకింగ్ అని అసలు ఇలాంటి అలవాటు రావడానికి కూడా ఒక్కొక్కసారి ఇంటి వాస్తు కూడా ఇంపాక్ట్ పడుతుంది. కొంతమందికి సూసైడ్ థాట్స్ వస్తాయి చూసారా మీరు, యంగ్ పిల్లలకి ఏముండదు ప్రాబ్లమ్స్, ఆయన ఊరికే ఎందుకో చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలా నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు తెలిసిన ఒక యోగా టీచర్ వాళ్ళ అమ్మాయికి, ఆమె షీఈ్ క్లాస్లో ఫస్ట్ టాప్ ర్యాంక్స్ వచ్చాయి ఆమెకి, చదువులో కూడా టాప్, సెంట్రల్ యూనివర్సిటీలో తను సైక్రటిస్ట్గా జాయిన్ అయింది అమ్మాయి. షీఈ్ సైక్రటిస్ట్ సబ్జెక్ట్ చదువుతూ కూడా ఆ అమ్మాయికి సూసైడ్ థాట్స్ అనేది ఎప్పుడు వచ్చేది. సో ఒకరోజు నేను వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఎలా ఉందని మీ పాప అంటే ఇంకెక్కడండి చనిపోయి 15 days అయింది, వాళ్ళ కాలేజ్లోనే పైనుంచి దూకి చచ్చిపోయింది 4th floor నుంచి అనేది. ఎందుకు ఆమెకి రీజన్ లేదు. ఇవి ఎందుకు జరుగుతాయంటే ఇంట్లో మన దగ్గర ఒక ఏరియా ఉంటుంది డిస్పోజల్ ఏరియా అని, అలాంటి చోట ఒకవేళ పడుకుంటున్నారు అనుకోండి ఈ థాట్స్ క్రియేట్ అవుతాయి చచ్చిపోవాలి ఇది అనేసి. సో ఎవరైనా ఇప్పుడు సిగరెట్కి స్మోకింగ్కి గుట్కాలకి అడిక్షన్ అవుతుంది సార్, అడిక్షన్కి కూడా ఒక జోన్ ఉంటుంది. ఒకవేళ మన పిల్లల బెడ్రూమ్ అక్కడ ఉందనుకోండి ఆ పిల్లలు దానికి అడిక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనిపైన ఇది మామూలుగా కాదు, వాస్తు అనేది ఇట్స్ ఎ బిగ్ సైన్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నేచర్ ఉన్నంత వరకు ఈ ఎనర్జీస్ అనేది ఉంటుంది. వాస్తు అంటే మనం నివసించే ఏరియా ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేసుకోవడమే వాస్తు, మనం నివసించే ఏరియానే అంటారు వాస్తు. ఇప్పుడు మనం చూడండి ప్లెజర్గా ఉండడానికి మనం చెట్లు పెట్టుకుంటాం, ఇక్కడ ఇది పెట్టుకుంటాం, ఎందుకు మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండడానికి, దట్ గివ్స్ పాజిటివ్ ఇంపాక్ట్ కదా, అంతే కదా, అదే కదా వాస్తు అంటే. కాకపోతే ఎక్కడ ఏ ఎలిమెంట్ని పెట్టాలనేది తెలియకుండా పెట్టేస్తారు, అక్కడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో హెల్త్ కూడా దాని మీద ఆధారపడి ఉంది. నేను హీలింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక మనిషి క్యూర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆయనకి లైఫ్ స్టైల్లో కూడా మార్పులు తీసుకొస్తాం, అట్లాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ఎలిమెంట్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ ఉన్నాయా లేదా కూడా కరెక్ట్ చేస్తాం. అది కాకుండా జియోపతిక్ స్ట్రెస్ అనేది భూమిలో నుంచి కూడా ఒక నెగిటివ్ రేడియేషన్స్ అనేది కూడా మన బెడ్రూమ్కి కానీ మన ఇంటికి కానీ హిట్ అవుతాయి. అవి కూడా అదే మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్, జియోపతిక్ స్ట్రెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా చాలా వరకు మన ఇమ్యూన్ సిస్టమ్ని డౌన్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి పరిసరాలు మనం ఉన్నప్పుడు మీరు ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మీరు మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్లో పడుకుంటే 8 hours ఆటోమేటిక్గా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా డ్రాప్ చేస్తుంది. అందుకనే ఈ వాస్తుని కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేసి ఊరికే కాకుండా సైంటిఫిక్ వేలో 360 degrees నేను దీన్ని చెక్ చేసి 100% వాడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. సో దట్ ఈస్ వాట్ ద మూలం అంటే మా సెంటర్ పేరు కూడా మూలం న్యాచురల్ హీలింగ్ సెంటర్. మూలం అంటేనే సోర్స్ అండి, రూట్. సో రూట్ అనేది లైఫ్ స్టైలే కాదు కదా, వాడి ఇంట్లో ఎనర్జీస్ని కూడా రూట్ కాజ్ ఏంటి అనేది చెక్ చేస్తాను. ఆ ప్రాసెస్లో నేను ఇది రీసెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే రీసెంట్గా నేను వీటి మీద రెమెడీస్ కోసం అనేది చాలా మందికి విజిట్ చేయడం జరుగుతుంది ఇంట్లో. దట్స్ గ్రేట్. సో ఇంకొకటి ఏంటంటే టాక్ అబౌట్ ఆల్కలైన్ వాటర్. చాలా వాటర్ ఉంది ఇప్పుడు ఆల్కలైన్ వాటర్, అది ఇప్పుడు CO2 వాటర్ అని డిఫరెంట్ స్పార్క్లింగ్ వాటర్స్ అనేది వస్తుంది. ఆ వాటర్ తోటి మన బాడీని క్యూర్ చేయొచ్చా, ఇంక్లూడింగ్ హెయిర్, స్కిన్ అన్ని చేంజ్ అవుతున్నాయి కదా వాటర్, ఆల్కలైన్ వాటర్ తోటి, ఇమ్యూన్ సిస్టమ్ కానివ్వండి, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానివ్వండి, ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? మీరు ఆల్కలైన్ వాటర్ అన్నారు, యాక్చువల్గా మన బాడీ ఆల్కలైనిక్ ఉంటుంది, యాసిడిక్ ఉంటుంది. ఓకే, సో మీ రైట్ సైడ్ బాడీ అంతా కూడా మోస్ట్లీ ఇట్ ఈస్ ఆల్కలైన్ బాడీయే మేనేజ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ బాడీ వచ్చేసి యాసిడిక్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీ బాడీలో 2 కిడ్నీస్ ఉన్నాయి. రైట్ కిడ్నీ అంతా కూడా ఆల్కలైన్ ప్రాసెస్ చేస్తుంది డీటాక్సిఫై చేయడానికి, లెఫ్ట్ కిడ్నీ వచ్చేసి యాసిడ్ని ప్రాసెస్ చేస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది థింగ్. సో మీ బాడీలో 2 కూడా ఇంపార్టెంటే, అటు యాసిడిక్ కూడా ఉండాలి, ఇటు ఆల్కలైన్ కూడా ఉండాలి. కాకపోతే మన లైఫ్ స్టైల్లో అలవాటు పట్టి మన బాడీలో ఎక్కువగా యాసిడే డామినేట్ చేయడం వల్ల, ఆల్కలైన్ పర్సంటేజ్ తగ్గిపోవడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది దెబ్బతిన్నది. సో రోగ నిరోధక శక్తి దెబ్బతింటే మీ ఇమ్యూనిటీ తగ్గిపోయింది అనుకోండి, మీరు ఒక కాలువ పక్కన నుంచి వెళ్తే కూడా ఆ వైరస్ తగిలిందంటే మీకు వెంటనే మీకు రేపు పొద్దున్న జ్వరాలు రావడం కూడా మనం గమనిస్తాం చాలామందిని అట్లాంటివి కూడా. సో వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా. ముందు రోగ నిరోధక శక్తిని డెవలప్ చేయాలి అనుకుంటే ఈ తక్కువ ఉన్న ఆల్కలైన్ని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేయాలి. అట్లానే మళ్ళీ ఆల్కలైన్ కూడా ఓవర్ చేయకూడదు. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, ఏది కూడా మోర్ ఆఫ్ ఆల్కలైన్ ఉంటే కూడా మళ్ళీ మీకు వేరే ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. అట్లానే మోర్ ఆఫ్ యాసిడిక్ ప్రాబ్లం ఉంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడైనా చూడండి మన బాడీలో బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యాలెన్స్ తీసుకురావాలంటే అదే చెప్తున్నాను కదా, ఈక్విలిబ్రియం అనేది తీసుకురావాలి, ఒక రిథమ్ అనేది తీసుకురావాలి, హార్మోనైజ్ అనేది కావాలి. హార్మోన్ అంటే చూడండి మన బాడీలో ఉండే హార్మోన్స్ని కూడా మనం హార్మోన్ పదం వాడుతున్నాం. మళ్ళీ అదే వాడు ఇంకో ఎక్స్టర్నల్గా బయట ఎక్కడ వింటాం మనం హార్మోన్ అనేది,
మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో హార్మోనీ అని harmony, okay. మన కీబోర్డ్ ఉంటుంది సరే అక్కడ కూడా ఈ పదం హార్మోనీ. పీస్ హార్మోనీ. ఎస్, ద వర్డ్ ఈజ్ సేమ్. అక్కడ కూడా హార్మోనీ అంటే ఏంటి అంటే ఎవడో వచ్చి దాని మీద పిచ్చి పిచ్చిగా వాయించేస్తే మీకు ఇరిటేట్ అయిపోతారు, ఏంటిరా వాయిస్తున్నా అని. అదే ఒక రిథమెటిక్గా వాయిస్తే ఆహా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, సంగీతం వింటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది. అంటే అది లయబద్ధకంగా వాయించినప్పుడు ఇది రిథమెటిక్గా ఉంటుంది కాబట్టి దాన్నే హార్మోనీ అంటారు. అలాగే మన బాడీలో కూడా ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు బాడీని. ఒక రిథమెటిక్ ఫ్లోలో తీసుకెళ్తే హార్మోనైజ్గా తీసుకెళ్ళగలిగితే అప్పుడు మన లైఫ్ అనేది చాలా హెల్తీగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అనేది మనం లీడ్ చేయగలుగుతాం. ఇంతే సింపుల్ కదా, ఇక్కడ ఏం మ్యాజిక్ లేదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీరు అన్నారు కదా హార్మోన్స్ అనేది. సో ఈ ఆల్కలైన్ వాటర్ని ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో యాసిడ్ ఎక్కువగా ఎక్సెస్ యాసిడ్ లేకుండా ఈ ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల ఇది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా. కాకపోతే ఏంటంటే కమర్షియల్గా ఏవైతే అమ్ముతారో బయట అలాంటి ఆల్కలైన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయకండి. చాలా సింపుల్గా ఇవాళ రేపు మనకి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలామంది న్యాచురల్గా ఆల్కలైన్ వాటర్ ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నారు. అంటే మనం ఈ కీరా చూడండి, మనం కుకుంబర్ అనేది చాలా హై ఆల్కలైన్ ఉంటున్నారు. అవి 4 స్లైస్, అట్లాగే నిమ్మకాయ 4 స్లైసు, క్యారెట్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా మనం ఒక 2-3 లీటర్స్ వాటర్లో వేసి కొంచెం అదేంటి అల్లం ముక్క కూడా కొంచెం స్మాష్ చేసేసి నైట్ అంతా దాంట్లో ఉంచేసి నెక్స్ట్ డే మనం దాన్ని వాడగలిగితే సో ఈ వాటర్ అంతా ఆల్కలైన్ అవుతుంది మార్నింగ్ వరకు. ఇది ఎక్కువగా మీకు ఉపయోగపడుతుంది. ఆల్కలైన్ ఏం చేస్తుందంటే ఆల్కలైన్ మీ బాడీలో ఉన్నంత వరకు వైరస్ అనేది ఎఫెక్ట్ చేయదు. అట్లాగే క్యాన్సర్ కూడా మీకు అధిగమించాలి అనుకుంటే ఆల్కలైనే ఇది అవుతుంది. అంటే ఆల్కలైన్లో ఎక్కువగా వైరస్ కానీ క్యాన్సర్ సెల్స్ కానీ సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ లేదనమాట. ఈవెన్ మేము ఈ మెథడ్ని కరోనా టైంలో కూడా చాలా వరకు ఫోకస్ చేసాం. కరోనా పీరియడ్లో చాలామందిని మేము న్యాచురల్గానే హీల్ చేసాము. ఆల్కలైన్ ప్లేస్ ఏ బిగ్ రోల్. ఓకే, అలానే ఎక్సెస్ ఆల్కలైన్ కాకుండా రెండింటిని సమన్వయంగా బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఓకే, దీని గురించి ఎక్కువగా ఇవి ఒకరోజు చెప్పేది కాదు, దీనికి ఒక పారామీటర్ ఉండదండి. ఒక మనిషికి వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి ఒకటే నంబరింగ్ అనేది ఇవ్వడం ఉండదు. ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తే వాళ్ళకే ఓన్గా అవేర్నెస్ వస్తుంది. ఓకే, నా బాడీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేది. సో తప్పకుండా ఆల్కలైన్ వాటర్ అనేది మనమే ఇంట్లో చేసుకొని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, ఈ మనకేమంటారు ఈ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఇవి కూడా రాకుండా మీకు ఆల్కలైన్ వాటర్ అనేది చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, అండ్ లాస్ట్లీ వన్ టాపిక్, సిన్స్ యూ ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కైరోపతి కాబట్టి కొంతమందికి మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇక్కడ నొప్పులు వస్తూ ఉంటే వాళ్ళు బ్యాక్ పెయిన్ కానీ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మందులు వాడుతూనే ఉంటారు. ఓకే, రిలీఫ్ టెంపరీ, సింటమాటిక్ రిలీఫ్ అవుతుంది. కైరోపతి డాక్టర్ దగ్గర వెళ్ళగానే లైట్ చేయగానే వెల్ క్యూరెడ్. అది మ్యాజిక్ మళ్ళీ వస్తుందా? కైరోపతి అనేది చాలా ఇప్పుడిప్పుడే ఫ్రేమ్ లోకి వస్తుంది. ఒక 2 words ఫ్రమ్ యూ ఆన్ కైరోపతి. కైరోప్రాక్టిక్ అనేది 100% ప్రొఫెషనల్ అయ్యే ఉండాలండి. అంటే వాళ్ళకి అనాటమీ అనేది కంపల్సరీ తెలియాలి. బికాజ్ యువర్ స్పైన్, మీ మొత్తం హోల్ బాడీ, మీ హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పైన్. స్పైన్ ఎవరు పడితే వాళ్ళ చేతిలో ఇవ్వకూడదు. ఈవెన్ మసాజ్ అయినా చేసినప్పుడు కూడా ఆ పర్సన్ యొక్క టెండెన్స్, అంటే వాడి నేచర్ ఎలా ఉంది, వాడికి ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఎలాంటి వాడు మన స్పైన్ని టచ్ చేస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మన అలోపతి డాక్టర్స్ చూడండి, మీరు మసాజ్ అనేసరికి దే విల్ నాట్ ప్రిఫర్ అన్నిటికీ నువ్వు దీనికి మసాజ్ దగ్గరికి వెళ్ళకండి అంటారు. ఎందుకంటే ఆ ఎనర్జీస్ కానీ నాలెడ్జ్ లేకుండా ఎవరైనా మిస్గా యూజ్ చేశారనుకోండి, ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా క్రియేట్ అవుతుంది. కైరో ప్రాక్టీస్ మన దగ్గర ఇప్పుడు ఇండియాలో చాలామంది అయిపోయారు. అంటే కైరో ఒక్కటే సరిపోదు, మనకి ఇష్యూని బట్టి అసలు కైరో చేయాలో వద్దా అనే డిసిషన్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు అలాంటి వాళ్ళకి కైరో ఈజ్ నాట్ సజెస్టబుల్. అంటే కొంతమంది కైరో ప్రాక్టీస్ నేను చూస్తున్నాను, అసలు వాళ్ళ డెఫిషియన్సీ ఏంటో చూడకుండా టక చేసేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని మనం చూడట్లేదు. టీవీస్లో వీడియోస్లో మనం ఏం చూస్తున్నాం అంటే ఆ క్రాక్స్ చూస్తున్నాం, అక్కడ హ్యాపీగా వెళ్ళిపోయి చూస్తున్నాం. తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో అవి మన ముందు రావట్లేదు. కాబట్టి నా దగ్గర ఎందుకు నేను చెప్తున్నట్టు, నా దగ్గరకు వస్తారు కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని, నేను చేస్తాను. కైరో అంటే ట్రస్ట్ ఓస్టియోపతి అని చేస్తాం. స్పైన్ని ఎప్పుడైతే స్కోలియాసిస్ ఉంటుందో, లేకపోతే లాడియాసిస్ ఇలా బెండ్ అయిపోయేదంతా, లేకపోతే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే వి విల్ మ్యానిపులేట్ చేస్తాం స్పైన్. అయితే దానికి ముందు దానికి కనెక్టెడ్ మజిల్స్ని కూడా ఎంత రిలాక్స్ చేయాలి, దానికి ప్రాపర్గా ఎలాంటి ట్రీట్మెంట్ కావాలనేది మేము చేసిన తర్వాత అప్పుడు ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. కొంతమందికి చేసిన తర్వాత మళ్ళీ మజిల్ రిలీఫ్ అనేది కంపల్సరీ చేయాలి. ఎందుకంటే యువర్ మజిల్స్ ఆర్ కనెక్టెడ్ టు యువర్ స్పైన్. అండ్ యువర్ స్పైన్ ఏంటంటే
మీ నుంచి నర్వస్ సిస్టమ్ కూడా దాని నుంచే కమ్యూనికేషన్ అవుతుంది. మీ స్పైన్ నుంచే మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా అక్కడి నుంచే ప్రతి ఆర్గన్కి కనెక్టెడ్ అయి ఉంటుంది. ప్రతి ఇన్ఫర్మేషన్, ప్రతి కమ్యూనికేషన్ మీ స్పైన్ నుంచే జరగాలి. అంటే స్పైన్ కరెక్ట్గా ఉంటే మ్యాక్సిమంగా మీరు హెల్తీగా ఉంటారు. స్పైన్లో ఇంబ్యాలెన్స్ వస్తే ప్రాపర్ ప్రొఫెషన్ అయితేనే వీ హ్యావ్ టు గో విత్ దెమ్. అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ కైరోనే చేస్తున్నాడంటే నాకు తెలిసి అక్కడ, ఎందుకంటే దానికి ముందు దానికి తర్వాత రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో అది ఫుల్ఫిల్ కాదు. కాబట్టి మన దగ్గర ఇండియాలో కొంచెం మంచి కైరో ప్రాక్టీషనర్స్ కూడా ఉన్నారు. ఇంకోటి చెప్పాలంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కైరో అనేది మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఒకప్పుడు మనం మంగళ షాప్కి వెళ్తే వాళ్ళే మొత్తం కరెక్ట్ చేసేవాళ్ళు, రైట్? దే ఆర్ ఎక్స్పర్ట్. ఆ టైంలో వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ నుంచి, ఫోర్ ఫాదర్స్ నుంచి దే యూస్ టు టీచ్. ఎక్కడ ఏ బోన్ ఎలా జరిగింది, ఇలా పట్టేసింది అనుకోండి, వాడు ఎలాగైనా టక్ టక్ అనిస్తే రిలీఫ్ అయిపోయేది. సో ఇది మన ఇండియన్. నేను ఎంత ప్రౌడ్ అంటే మన ఇండియా మీద. ఇవాళ ప్రపంచం మొత్తం ఎన్నో డిఫరెంట్ మెథడ్స్ యూస్ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మ్యాక్సిమం మన ఇండియా నుంచి వెళ్ళింది, రైట్? ఒక థాయ్ యోగా అయితేనేమి, లేకపోతే ఇంకా వేరే మెథడ్స్ అయితేనేమి, ఎనర్జీస్ మీద ఏవైతే వర్క్ చేస్తున్నారో, హీలింగ్ కానీ, ఇవన్నీ కూడా మన ఇండియన్ మెథడ్స్. అందుకే నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. మన ఇండియాలో ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక 8-9 సంవత్సరాలు వీటి గురించి అసలు రీసెర్చ్ చేశాను నేను. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇండియన్. అండ్ అవన్నీ కూడా తెలుసుకొని ఇవాళ నేను ఒక నియర్ అబౌట్ ఒక 20 ట్రెడిషనల్ థెరపీస్ని ఇంటిగ్రేట్ చేసి ఎవరికి ఎలా అవసరం ఉంటుందో దాన్ని కస్టమైజ్ చేసి చేయడం వల్ల వచ్చే రిజల్ట్స్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. బికాజ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ అంత నాలెడ్జ్ మన ఇండియాది కాబట్టి. సో కైరో అనేది చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఎక్స్పర్ట్ ఉన్న దగ్గరికి వెళ్ళండి, ఏ ఇష్యూస్ రావు. ఎందుకంటే స్పైన్ ఇస్ మేజర్ రోల్ అండి. తేడా వచ్చిందంటే లైఫ్ లాంగ్ మిమ్మల్ని ప్రాబ్లంలో పడేస్తుంది. సో ఎక్స్పర్ట్స్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇచ్చిన జనరల్ అవేర్నెస్ మా పబ్లిక్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఆడియన్స్ చూసారు కదా ఇవాళ జనరల్ అవేర్నెస్ ఆన్ ఎనర్జీస్ గురించి కూడా మాట్లాడాం మనం. సో ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం యూరిక్ యాసిడ్ గురించి కానీ, వెయిట్ మేనేజ్మెంట్ గురించి కానీ ఇలాంటి టాపిక్స్ మాట్లాడతాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. విల్ ట్రై టు అడ్రస్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీ ఆదాన్ ఛానల్ నుంచి మాకు ఈ అవకాశం ఇచ్చారు, ఇలాంటి నాలెడ్జ్ని షేర్ చేసుకునేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆదాన్ ప్రేక్షకులందరూ కూడా థ్యాంక్ యూ. Especially Saurabh. Thank you, sir.